వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరుద్యోగ యువత భారీ ఎత్తున ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు పూర్తిగా వస్తున్నా ఇప్పటివరకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి అంశాలు ప్రభుత్వము ఇప్పటివరకు కూడా నెరవేర్చకపోగా దీనిపైన ఎలాంటి సమీక్ష లేకపోవడము, అదేవిధంగా గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల నిరుద్యోగులు ఇవాళ ప్రభుత్వం పైన తీవ్రమైన ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, తీవ్రమైన మండిపాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం దేనికోసం తెచ్చుకున్నాము, ఇవాళ ప్రభుత్వం ఎందుకోసం ఏర్పడింది, ఇవాళ నిరుద్యోగుల వల్ల నిరుద్యోగుల కోసం ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వము నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇవాళ ధర్నా చౌక్లో దాదాపు 5,000 మంది నిరుద్యోగులతో ఇలా ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది నిరుద్యోగులకి. మెగా డిఎస్సి అని చెప్పింది. మెగా డిఎస్సిని 25,000 వరకు ఖాళీలు ఉన్నాయి, డిఎస్సిలో మెగా డిఎస్సి చేసి 20,000 వరకు పోస్టులను భర్తీ చేస్తామని చెప్పింది. అదేవిధంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పింది. ఇలా వివిధ రకాల అంశాలతో ఇవాళ నిరుద్యోగులను వాడుకుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు ప్రజావాణి కావచ్చు, వీళ్ళు పెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో, అటు మంగళవారం ఇటు శుక్రవారం నిర్వహించేటటువంటి ప్రజావాణి కార్యక్రమంలోకి వెళ్ళినా, అర్జీలు పెట్టుకున్నా అక్కడ స్పందిస్తలేదు ప్రభుత్వము. అదేవిధంగా ఏకంగా సీఎం కార్యాలయం ముందరికి వెళ్ళి అక్కడ ముట్టడించినా కూడా ప్రభుత్వం అక్కడ స్పందిస్తలేదు. ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్న ప్రభుత్వం స్పష్టిస్తలేదు, ఎలాంటి స్పందన తీసుకురావట్లేదు అని చెప్పి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది? నిరుద్యోగుల కోసమే ఏర్పడింది ఈ ప్రభుత్వము, నిరుద్యోగుల ప్రభుత్వము, పేదల ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగుల కోసం వారికి అర్థం కావట్లేదా? ఈ నిరుద్యోగులు ఆవేదన పడుతున్న పరిస్థితి కనిపిస్తలేదా? వారు వెళ్ళక ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కోచింగ్లు తీసుకొని వారు పడుతున్న ఇబ్బందులు, వారు పడుతున్న ఆవేదనలు ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నా కానీ ఇదే ప్రజాపాలన, ఇదే ప్రభుత్వము పట్టించుకోని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ మొండి వేవకరి ప్రభుత్వానికి మంచిది కాదు. తక్షణమే నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం స్పందించాలి. స్పందించని ఎదురా వారు ముట్టడిస్తామని చెప్తా ఉన్నారు. మీ సీటు చినిగే అవకాశం ఉన్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీని పట్ల ఏ మంత్రి మాట్లాడు, దీని పట్ల ఏ ఎమ్మెల్యే మాట్లాడు, దీని పట్ల స్థానిక అధికారులు మాట్లాడు, ఎవరికి పట్టింపు లేకుండా ఇలా తీసుకొచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఎన్నో గోసలతోని, ఎన్నో ఇబ్బందులతోని ఇలా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ ఇందిరా పార్క్ వైపు, ఒకవైపు ఈ ధర్నా వైపు చూడండి ఒకసారి. ప్రభుత్వమా నిరుద్యోగుల పడుతున్న ఆవేదన చూడండి. నిరుద్యోగులు వారికి మమ్మల్ని ఆదుకోండి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 6 నెలల నుంచి కూడా మీ ఆఫీస్ కానీ, మీ ఆఫీస్ చుట్టూ కానీ, లేకపోతే సెక్రటరీ చుట్టూ కానీ, లేకపోతే ఇక్కడ ధర్నా చౌక్లో కానీ అనేక విధాలుగా నిరసనలు తెలుపుతూ ఉన్నారు, అనేక విధాలుగా వారి బాధను మీకు విన్నపించుకుంటూ ఉన్నారు. మరి ఇదే ప్రభుత్వము నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తుంది కానీ ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగుల కోసము మేమున్నాము, నిరుద్యోగులకు ఈ పథకాన్ని మేము అమలు చేస్తాము, ఈ నోటిఫికేషన్ ఇస్తున్నాము అని చెప్పి చెప్పకపోగా ఇవాళ మనం చూడవచ్చు భారీ ఎత్తున నిరుద్యోగ యువత కూడా వచ్చి ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. సో మరి ఈ వైఖరి మంచిది కాదు అని చెప్పి నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారు చేసే డిమాండ్లు ఏదైతే గ్రూప్స్కి సంబంధించి 1:100 ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలి, రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పి, అదేవిధంగా పోస్టులు పెంచాలని చెప్పి, Group 1, Group 2, Group 3 ఆ పోస్టులు పెంచాలని చెప్పి, అదేవిధంగా మెగా డిఎస్సి ఏదైతే 20,000 భర్తీకి సంబంధించిందో అవి కూడా భర్తీ చేయాలని చెప్పి ఇలా వందలాదిగా నిరుద్యోగ యువత ధర్నా చౌక్ చేరుకొని ఇవాళ వారు ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆర్ కృష్ణయ్య కావచ్చు, లేకపోతే అశోక్ సార్ కావచ్చు, లేకపోతే బక్కా జేసన్ కావచ్చు, వీళ్ళ నేతృత్వంలో ఇలా నిరుద్యోగులు అందరూ కూడా వెన్నుగట్టి ఇలా ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధర్నా చౌక్లో ధర్నా చేయకుండా ఆ పరిస్థితి తీసుకురాకుండా నేను చేస్తాను, ప్రతి ఒక్క హామీ అమలు చేస్తాను, ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాను, మాది ప్రజా ప్రభుత్వము, మాది నిరుద్యోగుల ప్రభుత్వము, ఇది నిరుద్యోగుల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వము. మరి మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలలు పూర్తి కాకముందుకే పూర్తి స్థాయిలో మనం ఇక్కడ వ్యతిరేకత అనేది చూస్తూ ఉన్నాము ప్రభుత్వం పైన. ఇలాంటి రికార్డు గతంలో కాదు, ఇక్కడ దేశంలో కూడా మనం ఎక్కడ కూడా చూడలేదు. 6 నెలల్లో ప్రతి రంగం, ఈ నిరుద్యోగ యువతే కాదు
ప్రతి రంగం ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దాదాపు మీరు చేసిన అప్పు గత ప్రభుత్వాన్ని అప్పు అని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ దాదాపు మీరు 20,000 కోట్ల పైగా అప్పు చేసినారని చెప్పి కొంతమంది రాజకీయవేత్తలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఆ అప్పు అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇవాళ నిరుద్యోగులకి మీరు నెరవేరుస్తూ ఉన్న అంశాలు నెరవేర్చకుండా, ఇవాళ రాష్ట్రంలో అమలు చేసే పథకాలు అమలు చేయకుండా, ఇవాళ రైతులు కావచ్చు వివిధ రకాల సమస్యలతో ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మెండి వైఖరి ప్రభుత్వానికి మంచిది కాదు. ఇవాళ నిరుద్యోగులు డిమాండ్ చేసినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి వారు ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంని కాదనుకుని మీ ప్రభుత్వాన్ని ఏ విధంగా తీసుకొచ్చి చేర్చుకున్నారో ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని వారు ఈ ధర్నా చౌక్ ఆధ్వర్యంలో మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని పట్ల ప్రభుత్వం స్పందించాలి. వారు డిమాండ్ చేసేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పి కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ ఏంటి మీ సమస్య? ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు. గ్రూప్స్ పోస్టులు అన్నీ పెంచాలి కంపల్సరీగా. గ్రూప్ 1 1:100 పెంచాలి. ఎందుకంటే ఇది ఓన్లీ ఎలిజిబుల్ కావడానికి టెస్ట్ అంతే. నెక్స్ట్ మెయిన్స్లో ఫిల్టర్ అయిపోతుంది. ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతవరకే జాబ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వడం వల్ల ఏం కాదు. గ్రూప్ 2 కూడా 2000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3 3000 పెంచాలి. గ్రూప్ 4లో కూడా సాధ్యమైనంత వరకు పోస్టులు పెంచాలి. ఎందుకంటే నిరుద్యోగులు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఏ ఒక్క జాబ్ రాలేదు. ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఆ 10 ఇయర్స్ ఎంత సఫర్ అయ్యి ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకాల నష్టాలు విద్యార్థులు చూసిరు, ఇబ్బందులు పడిరు. కానీ జాబ్స్ రాలేదు. చదువుకొని ఒక్కొక్కరు పీజీలు డిగ్రీలు డబల్ పీజీలు చేస్తున్నారు కానీ ఏ ఒక్కరికి జాబులు రావట్లేదు. జాబులు రాకపోవడం వల్ల కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే అన్ని పేపర్ లీక్ కావడం, క్వశ్చన్లు రాంగ్ ఇవ్వడం, తక్కువ పోస్ట్ ఇవ్వడం, అన్ని మిస్టేక్లే. గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా పేపర్స్ అమ్ముకున్నారు. వీటిలో కూడా మిస్టేక్స్. గత ప్రభుత్వం నోటిఫికేషన్ మాత్రమే అపాయింట్మెంట్ మొన్న ఇచ్చిరు. ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక న్యాయం చేస్తుందేమో అనుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ వద్దని చెప్పి కాంగ్రెస్కి ఎన్నుకున్నారు. స్టూడెంట్స్ అందరూ స్టేట్ వైజ్గా ఏకమై ఎన్నుకున్నారు. కానీ ఇప్పటికి ఎలక్షన్స్ వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి, కానీ నోటిఫికేషన్ రావట్లేదు, జాబ్కి పోస్టింగ్ రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా న్యాయం చేయకపోతే నిరుద్యోగులు మళ్ళొకసారి నిరుద్యోగులు అంటే ఏంటి అని మళ్ళొకసారి చూపిస్తారు. ఈ తొందరలోనే చూపిస్తారు వాళ్ళు. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు చెలో మునుగోడు నినాదం నేనే ఇచ్చిన. ఫస్ట్ టైం ఇదే ధర్నా చౌక్లో నేనే ఇచ్చిన. 1 month పొలిటికల్ లీడర్స్కి ఎవ్వరికి నిద్ర రాకుండా అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా రేవంత్ అన్న అందరికీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు న్యాయం చేయకపోతే చెలో మునుగోడు కాదు, చెలో సచివాలయం అవుతుంది. ఖచ్చితంగా స్టేట్ వైజ్గా ఉన్న అన్ని రకాల విద్యార్థులు, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్, ప్రతి ఒక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఈరోజున్న బల్మూరు వెంకటన్నకు తెలుసు నిరుద్యోగుల విషయాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయి. నేను ఆయనతోటి కూడా తిరిగినా, బల్మూరు వెంకటన్నతోటి మాకు న్యాయం చేసిరు అప్పుడు. కానీ ఆపోజిట్లో ఉన్నారు, స్టూడెంట్ లీడర్గా ఉన్నారు కాబట్టి చేసిరు. కానీ ఇప్పుడు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళే పోస్టింగ్లో ఉన్నారు. కానీ వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు నిరుద్యోగులకి. ఒకసారి అవకాశం ఇవ్వాలి, సమస్యలు తెలుసుకోవాలి, అన్ని రకాలుగా పోస్టులు పెంచాలి, సమస్యలన్నీ తీర్చి వీలుంటే ఒక మంచి కోచింగ్ సెంటర్ పెట్టేసి నిరుద్యోగులకి మంచిగా కోచింగ్ ఇప్పించి ఫుడ్ కూడా వాళ్ళే ఫెసిలిటీ ఇచ్చి మంచిగా పోస్టులు కూడా క్యాలెండర్ వైజ్గా పోస్టులు వేయాలి. క్యాలెండర్ కూడా అవసరం మాకు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా అయిపోతుందా తొందరలో? లేకపోతే మేము నిలబెట్టుకున్న నమ్మకం ద్వారా మంచిగా పోస్టులు ఇచ్చి మంచిగా న్యాయం చేస్తుంది అనుకుంటున్నాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఇందిరా పార్కులో నిరుద్యోగ యువత భారీ ఎత్తున ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, అదేవిధంగా మెగా డిఎస్సికి సంబంధించిన పోస్టులు కూడా ఇప్పటివరకు కూడా బర్తరఫ్ చేయకపోవడం, ఇదంతా ప్రభుత్వపైన తీవ్ర వ్యతిరేకతతో నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి ఇలా ధర్నా దేని గురించి నిర్వహిస్తున్నారు, అసలు డిమాండ్స్ ఏంటి అనేది వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇవాళ మెయిన్గా ధర్నా మోటివ్ ఏంటి? ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి విద్యార్థులు నిరుద్యోగుల యొక్క ఓట్లను దండుకొని అధికారమే లక్ష్యంగా ఆనాడు మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత
వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది, టీఎస్పీఎస్సీ యొక్క ప్రక్షాళన ఏమైంది, మెగా డిఎస్సి అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. డిఎస్సిలో ఆ టీచర్ వేకెన్సీలు 28,000 వేకెన్సీలు ఈరోజు ప్రభుత్వంలోకి రాగానే 11,000 వేకెన్సీలు ఎట్లయితే దాన్ని మెగా డిఎస్సిగా ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల సందర్భంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అన్నీ కూడా మేము పెంచి మళ్ళీ రీనోటిఫై చేస్తాం, మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాం అనేసి ఆ రోజు మాట్లాడినటువంటి ఆ కాంగ్రెస్ నేతలు ఎటుపోయారు. ఈరోజు నిరుద్యోగులు గడిచినటువంటి 6 నెలలనే ఇంత ఆవేదనకు గురవుతుంటే కాంగ్రెస్ నాయకులకు ఈరోజు కనిపించడం లేదు. గడిచిన 6 నెలలుగా ఈరోజు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా వాళ్ళు అడ్రస్ చేయడం లేదు, వాటి మీద రివ్యూ లేదు. ఈనాటికి కూడా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, హోమ్ మినిస్టర్ లేక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, శాంతి భద్రతలు అసలు కంట్రోల్లో లేకుండా పోయింది. రాష్ట్రం యొక్క పరిస్థితి దయనీయంగా తయారవుతున్నది కనుక నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు తక్షణమే నెరవేర్చే విధంగా ఈరోజు ధర్నా తీసుకోవడం జరిగింది ఇందిరా పార్క్ వేదికగా. కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి, లేని ఏడల తీవ్రమైన తిరుగుబాటు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోబోతున్నది. ఒకవైపు ప్రభుత్వం ఏర్పడిన కాంచి 6 నెలలు అవుతా ఉంది. 6 నెలల్లో నిరుద్యోగ యువత కూడా ప్రశ్నిస్తూనే ఉంది. ఆ ప్రజాభవన్ పెట్టి ప్రజావానికి వెళ్ళి కూడా అడిగిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. చిన్నారెడ్డి కాళ్ళ మీద కూడా ఒక మహిళ పడిందని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తాను? నేనేమంటున్నా, కేవలం అధికారమే లక్ష్యంగా ఆ రోజు మాట్లాడిర్రు. అసలు ఈ విధి విధానాలకు ఈ వీరు ఇచ్చినటువంటి హామీలకు ఎంత ఖర్చు అవుతుంది, వాటి విధి విధానాలు ఏంది, వాటి మీద చర్చ జరిగినటువంటి సందర్భం కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా చేవెళ్ల వేదికగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా విద్యాజ్యోతులు అనే పథకం కింద 10 పాస్ అయిన వాళ్ళకి 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 15,000, ఎంఫిల్ పిహెచ్డి చేసిన వాళ్ళకి 5 లక్షల నగదు బహుమతి ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి ఈనాటికి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది, అన్ని రిజల్ట్స్ వచ్చినాయి. మరి ఎవరికి ఇచ్చిరు ఆ విద్యాజ్యోతుల పథకం? ఎటుపోయింది? వాటి మీద మాట్లాడే నాదుడు లేకుండా పోయిండు. ఈరోజు ప్రభుత్వం వాటి మీద అడుగుదామంటే ప్రజా దర్బార్ ప్రజావేదిక అనేసి ఆ ప్రగతి భవన్ను పెట్టేసి అక్కడ మంత్రులు అందుబాటులో ఉండరు, ఓ మినిస్టర్లు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు, చైర్మన్లు ఉండరు, దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎవరు రెస్పాండ్ గారు. ఈ ప్రభుత్వంలో ఎవరిని కలవాలి, ఎవరికి చెప్పుకోవాలంటే ఒక విద్యాశాఖకు మంత్రి కూడా లేకుండా పోయినటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉన్నది కనుక ఖచ్చితంగా చైతన్యవంతమైనటువంటి విద్యా వ్యవస్థ, విద్యార్థులు కూడా ఈరోజు గలం ఇప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ ధర్నాకు వస్తున్నారు కనుక చైతన్యమైనటువంటి తెలంగాణ మరోసారి పోరాడి సాధించుకుంటుంది అనేసి ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు గతంలో 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి ఇదే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మంత్రులు మాట్లాడారు. ఇప్పుడు మరి వచ్చిన 6 నెలల్లో నిరుద్యోగ యువతకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మేము ఇచ్చినామని చెప్తా ఉంది. ఏం చెప్తారు? నేనేమంటున్నా, విద్యార్థులు నిరుద్యోగులు కూడా పూర్తి కన్ఫ్యూజన్లకు నెట్టేసింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను, ఏదైతే సహసిద్ధంగా ఏర్పడినటువంటి వ్యతిరేకతని కంప్లీట్గా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళు నిర్వీర్యం చేసిరు వ్యవస్థను అనేసి ఆ రోజు కన్ఫ్యూజ్ చేసి నిరుద్యోగుల ఓట్లను దండుకోవడానికి మాత్రమే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ప్రచారం చేసుకుంటూ వచ్చి గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏదైతే 30,000, 32,000 ఉద్యోగాలు ఏదైనా నోటిఫికేషన్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి ఆర్డర్ కాపీలు ఇచ్చి మేమే నింపినాం, ఇవి మేము కల్పించినటువంటి ఉద్యోగాలు అనేసి మందికి పెట్టినటువంటి బిడ్డను తాను ముద్దాడినట్టుగా ఈ ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు, రియలైజ్ అయ్యారు. గడిచినటువంటి 6 నెలలలోనే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించినటువంటి ఉద్యోగాలు కేసీఆర్ గారి గవర్నమెంట్ 9.5 సంవత్సరాల్లో కల్పించింది. వాటన్నిటి మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. రియలైజేషన్లో ఈరోజు నిరుద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గడిచినటువంటి 6 నెలలనే ఇంత రియలైజేషన్ వస్తే ముందు ఈ ప్రభుత్వం చాలా ఆటుపోట్లను చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ గ్రూప్స్లో 2,000 ఉద్యోగాలు పెంచమని నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. ఇది సాధ్యమేనా? అది ఎట్లా సాధ్యమవుతుంది? వాటి మీద ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నావు, జాబ్ క్యాలెండర్ పెట్టి కదా ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ శాఖలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని డిస్ప్లే చేయాల్సింది. నీవు లక్ష్యంగా ఒక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, అది నీ లక్ష్యం అనేసి ఆనాడు మాట్లాడినటువంటి నీవు ఈరోజు జాబ్ క్యాలెండర్ మీద డిస్కషన్ లేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏ రంగంలో కల్పిస్తావు? నువ్వు ఇచ్చేది అవుట్సోర్సింగా, ప్రైవేట్ రంగమా? అది కూడా క్లారిటీ చెప్పకుండా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో సాధ్యంగా ఉంది? ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి పుట్టిస్తావు, అసలు ఎక్కడి నుంచి తెస్తావు అనేసి ఆనాడు మాట్లాడినావు. ఈరోజు వాటి మీద ఎందుకు స్పందించడం లేదు? అసలు వాటి మీద రివ్యూ ఎందుకు లేదు? వాటి మీద అసలు నీ కార్యాచరణ ఎందుకు లేదు? ఈరోజు ఇది ఒక్కటే కాదు, 2 లక్షల ఉద్యోగాలు అనేది ఒక్కటే కాదు,
డిఎస్సి అంశం కూడా అట్లనే ఉన్నది. వాటిని టెట్ ఎగ్జామ్ పెట్టి ఆ టెట్ మార్క్స్ను రెగ్యులరైజ్ చేయకుండానే ఈరోజు డిఎస్సికి మళ్ళీ ఎగ్జామ్ పరీక్ష డేట్ ఇచ్చేసి ఈరోజు మళ్ళీ వారిని కన్ఫ్యూజన్లకు నెట్టేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కనుక ఇది ఒక్కటే అంశం కాదు, అనేక అంశాలు నిరుద్యోగుల అంశాలు చాలా ఉన్నాయండి. చెప్పుకుంటా పోతే నయ వంచనకు గురి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పాలన కొనసాగిస్తున్నది తెలంగాణలో. ఆనాడు రాష్ట్రం ఏదైతే వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంచి నిరుద్యోగుల ప్రభుత్వం ఇది, పేదల ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము ఘనంగా చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిరుద్యోగులు ఆవేదన పడతా ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? దీని వెనక ఏముండదు? నేను అదే అంటున్నా, ప్రజాప్రభుత్వం ప్రజాపాలనని గొప్పలు చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు కాళ్ళ మీద పడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో ప్రజాభవన్లను ప్రజా దర్బారాన్ని పెట్టినావు, ఎవరికి చెప్పుకోవాలి ఈ సమస్యలన్నీ? ఎవరికి చెప్పుకోవాలి? గ్రూప్ 2 పోస్టులు పెంచుతా అన్నావు, ఈరోజు రోడ్డు మీద ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజాపాలన మళ్ళీ ధర్నా చేయాలన్నా? విద్యార్థులు నిరుద్యోగులు మళ్ళీ రోడ్ల మీదకి రావాలన్నా? ఇది ఒకటే కాదు, యూనివర్సిటీలలో రెగ్యులర్ వీసీలు పెట్టాల్సిన అవసరం ఉండే. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా నువ్వు ఎందుకు పెట్టలే? ఈరోజు ఐఏఎస్లు వేరే వేరే శాఖలకు వాళ్ళకు అటాచ్ అయి ఉంటాయి, వాళ్ళ విధుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. యూనివర్సిటీలు నిర్వీర్యం అవుతున్న క్రమంలో నువ్వు ఇన్ఛార్జీలు వీసీలను పెట్టి మళ్ళీ ఏం చేయదలుచుకున్నావు? రెగ్యులర్ వీసీలను కదా పెట్టాల్సింది. వాటి మీద అవగాహన ఉన్నటువంటి ప్రొఫెసర్లను వీసీలుగా పెడితే కదా యూనివర్సిటీలు విద్యా వ్యవస్థ మనుగడ సాధించేది. ఇట్లా చెప్పుకుంటా పోతే విద్యా వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయండి. ఏం చెప్తారు ప్రభుత్వానికి విద్యార్థి నాయకులు? నేను ఒక్కటే చెప్తున్నా, చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ఇది, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇది, పైరవ చేసానో లాబింగ్ చేసానో వచ్చినటువంటి తెలంగాణ కాదు ఇది. ఈ తెలంగాణలో ప్రతి విద్యావంతుడు, ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి కూడా చైతన్యవంతంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలన్నిటి కూడా మెడలు వంచి అమలుపరిచే విధంగా ఈరోజు విద్యాలోకం అంతా కూడా కదులుతుంది. ఇవాళ నిరుద్యోగ యువత మొత్తం కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తూ ఉంది. ఏదైతే వాళ్ళు ఇచ్చే గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా అమలు చేయకుండా నిరుద్యోగ యువతని ఆటాడుకుంటుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏం చెప్తారు బ్రో ఇవాళ జరిగే ధర్నా? ఒకసారి మీరందరూ ఇక్కడ చూడండి, మీడియా ఇక్కడ చూడండి. రోజు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఇగో ఇందిరా చౌక్, ధర్నా చౌక్లో ధర్నాకు వచ్చిర్రు. అంటే ఈరోజు ఒక విద్యార్థి తన పనులన్నీ ఇడిచిపెట్టి గత ప్రభుత్వము కల్లబోలి మాటలకు నమ్మి ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈరోజు వాళ్ళు పట్టించుకోకపోతే ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి ఇవ్వరు, లేకపోతే ఈరోజు విద్యార్థులందరూ ఈరోజు ఈ ఏమంటారు ధర్నాశాఖకు వచ్చి ధర్నాకు వస్తున్నారు ఈ ప్రభుత్వానికి హెచ్చరించడానికి. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే గత ప్రభుత్వంలో గ్రూప్ 2 పోస్టులు అయినా కానీ గ్రూప్ 3 పోస్టులు అయినా కానీ పెంచుతామని, గ్రూప్ 2 2000 పెంచుతామని, గ్రూప్ 3 3000 పెంచుతామని విద్యార్థులను నమ్మించి ఓట్లు వేసిన ప్రభుత్వం ఎక్కడ పోయినా ఈ గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు, గత ప్రభుత్వం వేసిన పోస్టులను మాత్రమే మీరు ఆర్డర్ కాపించారు. బిడ్డ రేవంత్ రెడ్డి ఒక్కసారి నువ్వు గుర్తుంచుకో, విద్యార్థులతో ఎప్పుడైనా కానీ పెట్టుకోకు. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూల్చే కెపాసిటీ విద్యార్థులకు ఉన్నది. నువ్వు ఎప్పుడైనా కానీ ఇప్పటికైనా కానీ నువ్వు వెంటనే ఆర్డర్ కాపీని విత్డ్రా చేసుకొని మళ్ళీ 3000 పెంచి 2000 3000 పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు 6 నెలల్లో ఇంత పూర్తి వ్యతిరేకత ప్రభుత్వం పైన తీసుకొస్తా ఉన్నది నిరుద్యోగ యువత? ఈరోజు ఒక్కొక్క విద్యార్థి యొక్క మనోభావాలు అంటే ఎందుకంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళే చెప్పారు ఏది 2000 పెంచుతాం 3000 పెంచుతాం మెగా డిఎస్సి వేస్తామని. ఇప్పుడు మెగా డిఎస్ అని 25,000 పైన వేయాలి డిఎస్సి, కానీ ఏం వేసారు 11,000 వేసారు. ఎవరికి చెప్పుకోలే అంటే పోనీకాడ సీఎం ఎవరు రారు, ఒక విద్యాశాఖ మంత్రి లేదు, రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు. చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి ఎవరు అందులోకి ఎవరు రానియ్యడు. ఎవరి దగ్గరికి పోయినా ఎవరు పట్టించుకోడు. టీఎస్పీఎస్ చైర్మన్కి పోతే నాకు సంబంధం లేదు, ప్రభుత్వం దగ్గరికి అంటాడు. ఆయన టీఎస్పీఎస్ చైర్మన్ ఎందుకు అంటాడు అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు ప్రగల్భాలు పలికినావు కాబట్టి వెంటనే దానికి సమాధానంగా నువ్వు పెంచాలి. అదేవిధంగా ఈరోజు ఒక నోటిఫికేషన్కు కాలపరిమితి ఉండాలి. ఈరోజు గ్రూప్ 2కు డిఎస్సికి 7 రోజులు మాత్రమే గ్యాప్ ఉన్నది. అంటే ఒక పరీక్ష రాయాలంటే 2 నెలలు గ్యాప్ ఉండాలి. నేనేమంటున్నా అంటే మీరు వెంటనే ఆర్డర్ కాపీని అయినా కానీ డిఎస్ అయినా కానీ గ్రూప్ 2 అయినా కానీ 2 నెలలు పొడిగించి పరీక్ష పెట్టాలి. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు టెట్ ఫీజు 1000 పెంచిండు, 2000 నుంచి 2000 పెంచిండు. ఇప్పుడు టెట్ పాస్ కొత్త వాళ్ళు టెట్ పాస్ అయిన తర్వాత డిఎస్కి అప్లై చేసుకోనికి 1000 ఉండే వాళ్ళకి లేవంటారు. అంటే అంతకుముందు 1000 అప్లై చేసిన వాళ్ళు అంతా వాళ్ళు విద్యార్థులు కదా, ఇప్పుడు అప్లై చేసే వాళ్ళు మాత్రమే విద్యార్థుల. నేను ఏమంటున్నా అంటే అప్పటికి ఇట్లా అప్లై చేసే వాళ్ళకి ఇట్లా నువ్వు ఫ్రీ పెట్టాలి. నువ్వేమన్నావు వెలికి నోటిఫికేషన్లా మేము ఎటువంటి జాబ్కైనా కానీ ఫ్రీగా ఎటువంటి పైసలు లేకుండా ఫ్రీ అప్లికేషన్ తీసుకుంటానని చెప్పినటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు టెట్కు డిఎస్సికి 2,000 పెంచి విద్యార్థులు అంటే
విద్యార్థులు ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి ఇక్కడ ఆర్టీసీ కాసుల్లో అక్కడక్కడ ఉండి అది ఎన్నో ఆర్థిక భారాలతో ఈరోజు చదువుకుంటున్నారు. వాళ్ళ మీద ఆర్థిక భారం మోపడం తప్పు కదా? నువ్వు చెప్పిన మాట తప్పా కాదా? నువ్వు వెంటనే ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఏమేమి చెప్పినావో అవన్నీ నెరవేర్చాలి. లేని పక్షంలో నీ సెక్రటరియట్ ముట్టడిస్తామని మేము విద్యార్థుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. తేడా తెలుస్తుందా? గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 నెలల పరిపాలన ఎట్లా ఉంది? నేను ఏమంటున్నా, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే ఈయన వచ్చింది. ఈయన వేసి కొత్తగా ఇచ్చింది ఏం లేదు. అంతకుముందు డిఎస్సి 6-7 వేలు వేసిర్రు. ఈయన ఒక 11,000 పెంచినట్టు. అంతకుమించి ఎన్ని 4,000 వేసినంతే. అంతకుమించి ఒక్క నోటిఫికేషన్ వేయలేడు. గత ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లనే దానికే ఎగ్జామ్ ఆర్డర్ కాపీ చూపెట్టి ఏదో నేను వేసిన 35,000 35 ఇచ్చిన అంటాడు. అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లనే నేను ఇచ్చా అని చెప్పుకున్నాను. ఏమన్నా సిగ్గు శరం ఉండాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎవరికో పుట్టిన పిల్లని నా పిల్ల అని చెప్పుకోవడం తప్పు ఎప్పుడైనా. కానీ నువ్వు విద్యార్థులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఆ మాట మీద ఉండు. ఈ అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడడం ఈ పద్ధతి కాదు. నువ్వు ఎప్పుడైనా కానీ మాట తప్పొద్దు. మా విద్యార్థులకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తారు, ఇది మీ ప్రభుత్వము, నిరుద్యోగుల ప్రభుత్వము, మీకు అండదండగా ఉంటుందని చెప్తా ఉన్నారు. మరి మీరు ధర్నా చౌక్లో ధర్నాలు చేయడము, నిరసనలు చేయడం, అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ముట్టడించడం ఇలాంటి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నేను ఏమంటున్నా, ఇది విద్యార్థుల ప్రభుత్వం అయితే ఒక విద్యార్థి పోయి ఒక చిన్నారెడ్డి అనేటువంటి ఒక నాయకుని దగ్గర కాలు మొక్కన పరిస్థితి ఏమున్నది? ఈరోజు ఈ విద్యార్థులందరూ ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమన్నా వీళ్ళకి ఏమన్నా తిండి ఎక్కువైందా, లేకపోతే మాకేమన్నా కావాల్సుకొని వచ్చినాం అనుకుంటున్నాం వీడికి? వీళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు వీడికి? అంటే ఒక మనోవేదన ఉంటేనే కదా వీడికి రావడం జరుగుతుంది. నువ్వు ఇచ్చిన మాట తప్పడం వల్లనే కదా వీళ్ళంతా సబ్బండ విద్యార్థి లోకం ఈరోజు ధర్నాచరణకు రావడం ఎందుకు వస్తాం వచ్చింది? నువ్వు ఇచ్చిన మాట తప్పినందుకే బిడా రేవంత్ రెడ్డి ఒకసారి నువ్వేనో ఒకసారి చూడు. నువ్వు ఇచ్చిన మాట తప్పినందుకే ఈరోజు ఇందిరా పార్కులో ఇంతమంది విద్యార్థులు ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. ఎక్కడున్నా కానీ ఒకటి గుర్తుంచుకో, మాట తప్పకు. నువ్వు ఇచ్చిన ప్రకారం గ్రూప్ 2ను 2,000 పెంచి, అదేవిధంగా గ్రూప్ 3ని 3,000 పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సానుకూలంగా ఇప్పటివరకు స్పందన లేదు. ఇకపై నుంచి ప్రభుత్వం నుంచి మీకు సానుకూలంగా స్పందన రాకపోతే తర్వాత ఏం చేస్తే మీకు కార్యాచరణ? మేమేమంటున్నామంటే విద్యార్థులందరూ ఒకసారి వినతి పత్రాలు ఇచ్చారు. ఒకసారి కొంతమందిని కలిస్తే పని అవుతుందని చేసిర్రు. ఏం చేశారు, ఇంకా ప్రభుత్వానికి తెలియాలంటే ఇందిరా పార్కులో ధర్నా చేసిర్రు. అది గిట్లా కాకపోతే ఈరోజు నీ ఇల్లు ముట్టడిస్తాం, అదేవిధంగా సెక్రటరియట్ ఆఫీస్ను ముట్టడిస్తాం. నీ రాష్ట్రంలో నీ మంత్రివర్గం అయినా కానీ నువ్వు ఎక్కడున్నా కానీ నీ అందరికీ నిరసన సెగలు తగులుతాయని మేము ఈరోజు విద్యార్థి పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం పైన ఇవాళ నిరుద్యోగ యువత భయంకరంగా తిరుగుబాటు చేస్తూ ఉంది. ధర్నా చౌక్లో దాదాపు 3,000 నుంచి 5,000 మందితోని ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువత అని చెప్పుకుంటాము. అలాంటి నిరుద్యోగ యువత ఇవాళ ప్రభుత్వం ఖచ్చితంగా వారికి న్యాయం చేయట్లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే గ్రూప్స్ విషయంలో కావచ్చు, లేకపోతే విద్యార్థులకి నిరుద్యోగ యువతకి ఇస్తా అన్నటువంటి హామీలు ఇవాళ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం మొండి వైఖరిని తొలగించాలి, ప్రభుత్వం దిగి రావాలని చెప్పి నిరుద్యోగ యువత అందరూ ఏకమై ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది యూత్తో మాట్లాడదాం, వారు ఏం చెప్తారో విందాం. చెప్పండి బ్రదర్, ఇవాళ ధర్నా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన, దేనికోసము, ఎందువల్ల? సార్, మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మమ్మల్ని ఏం చెప్పారంటే వీళ్ళు, మేము వచ్చాక గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, గ్రూప్ 1 1:100 తీస్తాం మీకు మీరు మాకు ఓటు వేయండి అని చెప్పారు. సో ఆ విధంగా మేము ఓటు వేయడమే కాదు, మాతో పాటు మా పేరెంట్స్ని ఓటు వేయించాం. విలేజ్లలో కానీ సిటీలో కానీ ఇక మేము 10 మందిని మోటివేట్ చేసాం. సో మీకు రేవంత్ రెడ్డి గారు, మేము చెప్తున్నాము, మీరు గెలిచింది ఓన్లీ 2% ఓటుతో. ఆ 2% కూడా మాలాంటి విద్యార్థులతో పాటు మా తల్లిదండ్రులు. మేము ఒక 10 lakhs ఉంటే మా పేరెంట్స్ మా మమ్మీ మా ఫాదర్ మా మమ్మీ డాడీ అనుకోండి, ఈచ్ క్యాండిడేట్ 2% వేసుకున్న 10 into 20 lakhs ఓట్స్ మా వల్ల 2% ఓట్స్తో గెలిచారు మీరు. సో ఇప్పుడు మాత్రం మీరు అప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకో విషయము, మీరు ఎగ్జామ్ డేట్స్ కూడా ఏదో టీఎస్పీఎస్సీ చైర్మన్ డిసెంబర్లో రిటైర్మెంట్ ఉందని చెప్పి వాళ్ళ తొందర కోసం మా తొందరపాటు చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కు 2 to 3 months గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకటి ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఒకటి డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఆ మైండ్ ట్యూన్ కావాలంటే అర్థం కాదు.
టీఎస్పీఎస్సీ చైర్మన్ తెలియదా? తను గురుకుల నుంచి వెళ్ళిన స్టూడెంటే కదా, తనకు కాంపిటేటివ్ అనేది ఎలా ఉంటుందో సార్కి తెలుసు కదా. సో ఇటు డిఎస్సి 31 వరకు ఉండి, జూలై 30 వరకు ఉండి, మళ్ళీ యాజ్ వెల్ ఎమ్మటే ఆగస్టు 7, 8 కంటే ఎలా 6 డేస్లో ఆ మైండ్ ఎలా ట్యూన్ చేసుకుంటాడు, ఎలా మోల్డ్ చేసుకుంటాడు. సిలబస్ డిఫరెంట్ ఉంటుంది. మినిమం కామన్ సెన్స్ కదండి, అది ఎవరైనా ఆలోచిస్తారు. సో మీరు ఎగ్జామ్కి 2 to 3 months గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ 2000 గ్రూప్ 2లో గ్రూప్ 3లో 3000 పెంచండి. మీరు ఏమంటారు, జాబ్ క్యాలెండర్ ఇస్తాం నెక్స్ట్ మంత్ అంటే, మరి అలాంటప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు గ్రూప్ 1లో 60 ఎందుకు పెంచారు? వచ్చాక ఇవన్నీ పాత నీళ్ళు అయిపోయాలన్నప్పుడు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మీరు కంప్లీట్ చేయొచ్చు కదా. చేసి ఫ్రెష్గా ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా, ఫిబ్రవరిలో చేయొచ్చు కదా. గ్రూప్ 2 గ్రూప్ 3 అప్పుడే కంప్లీట్ చేయొచ్చు కదా. అదే పాత దాటితో మాకు సంబంధం లేదు, మేము కొత్తగా ఇస్తాం, అవి మాకు సంబంధమే లేదు అవి అని అట్లా చేయొచ్చు కదా. అవే లేట్గా ఎక్స్టెండ్ చేసి మళ్ళీ దాన్ని పొడిగించుకుంటూ వచ్చి జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఇదంతా టైం వేస్ట్ చేయడానికేనా? సేమ్ ఇదే విధంగా ఉంటే తప్పకుండా వ్యతిరేకత అనేది 6 monthsలో స్టార్ట్ అయిపోయింది. ఇదే విధంగా ఉంటే తప్పకుండా ఇప్పుడు మేము పోయి మా పేరెంట్స్ చెప్తాం, మా పేరెంట్స్ పోయి ఇంకో చెప్తారు. ఈ విధంగానే కదా నిరుద్యోగులు తలుచుకుంటే రాజ్యాలే కోల్పోతాయని అంత ఈజీగా ఏం అనలేదు. ఇందుకే అనుకుంటా, నాకు తెలిసి ఇంతవరకు నేను ఎప్పుడు బయటికి రాలే. సో ఇప్పుడు నా ఆవేదన వ్యక్తం చేయడానికి ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ సో దట్ ఐ కేమ్ టు హియర్. సో రేవంత్ రెడ్డి గారు, మీరేదో పంతాలకు పోయి అలా చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచితనంగా మీరు విద్యార్థుల దగ్గరికి రండి. అంతకుముందు ఏం చేశారు, పిఎం క్యాండిడేట్ రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు గెలిచాక రారు? కనీసం మీరే రావట్లేదు. మీరు దగ్గర ఉన్న వాళ్ళు మీరైనా రావాలి కదా. మీరు ఇలానే చేస్తే మాత్రం వైఎస్ జగన్కి ఎలా అయిందో మధ్యలో ఒక టీం ఉండి రీచ్ కాకుండా మీరు కూడా అలా రీచ్ కాకుండా ఉంటే వితిన్ 6 monthsలో మీకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, మీ గవర్నమెంట్ కూలిపోవడం ఖాయం. ఎందుకు ఇంత వ్యతిరేకత? 6 నెలల్లో గవర్నమెంట్ కూలిపోతుందని స్పష్టం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎమోషన్స్తో వాడుకున్నారు. ఎందుకు ఎమోషన్స్తో వాడుకున్నారంటే, మేము విద్యార్థులం, మాకేం అవసరం లేదు, మేము ఎగ్జామ్ రాయాలి, జాబ్ రావాలి, మా పేరెంట్స్ ఫ్యామిలీ మంచి చూసుకోవాలి, మా ఎమోషన్స్ మీద మీరు వాడుకున్నారు. ఆ రోజు ఏమన్నారు, మీరు మమ్మల్ని గెలిపించండి. మా ఫ్రెండ్స్ బస్సు యాత్రలు చేసి చాలామంది, అప్పుడు మేము గెలవాలి. మా ఫ్రెండ్స్ కొందరైతే వేరే వాళ్ళు ఎవరో తెలియదు కాలు మొక్కి కాంగ్రెస్కి ఓటేపించారు. నేను చూశాను వీడియోస్ చాలా. సో వాళ్ళు ఎందుకు ఓటేపించారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తే అవేర్నెస్ వస్తుంది, అందరూ డెవలప్ అవుతారు. అంటే మీరు అందరూ అవేర్నెస్ ఇచ్చి డెవలప్ కూడా మీకు ఇష్టం లేదా? అట్లనే ఉంది. ఇప్పుడు మీ పోగొడ చూస్తే అప్పుడు వచ్చి మీరే అక్కడ ప్రెస్ క్లబ్లోకి వచ్చి మీరే మాకు ధైర్యాన్ని ఇచ్చి మీరే మాకు యాంటీగా కేసీఆర్ గవర్నమెంట్కు మేము చేస్తామని చెప్పి ఇచ్చిన మాట తప్పడం నమ్మకద్రోహం అని నేను అనుకుంటున్నాను. ఇచ్చిన మాట మీరు ఫుల్ఫిల్ చేయడం పక్కన పెట్టి ఉన్న పోస్టులు కూడా మీరు సరిగా టైం టు టైం పెట్టకుండా ఏదో తొందరగా అయిపోజేయాలి అనేది కరెక్ట్ కాదు. మీరు గుర్తించుకోండి రేవంత్ రెడ్డి గారు. సో నేనేమనుకుంటున్నా అంటే, మాది మీకు తెలియదు అని అనుకుంటున్నా, మధ్యలో ఎవరైనా ఇంటర్ఫేస్ ఉంది, సమ్ కనెక్షన్ ఆగుతుంది అనుకుంటున్నా. ఒకవేళ తెలిసి కూడా అట్లా చేస్తే మాత్రం ఇంకా మీకు అది స్టార్ట్ అయినట్టే, కొలాప్స్కి స్టార్ట్ అయినట్టే మీ గవర్నమెంట్కు. ఏమనుకుంటారంటే విద్యార్థులే కదా, వీళ్ళ ఓట్లు ఎన్ని ఉంటాయి అనుకుంటారు. కానీ తప్పు. విద్యార్థులు మోటివేట్ చేస్తేనే ఆ 2% ఓటుతో మీరు గెలిచారు, అది గుర్తుంచుకో. కనీసం టీఆర్ఎస్ అన్న వాళ్ళు సరే దగ్గర వరకు రానిలే టీఆర్ఎస్ గవర్నమెంట్, కానీ వాళ్ళు ముందే ఇట్లా రాబాయి అని చెప్పారు. కానీ మీరు అట్లా కాదు, నమ్మించి మోసం చేస్తారు, నమ్మించి గొంతుగా వస్తారు. ప్రతి పార్టీ కూడా అధికారంలో లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతుంది, ఎప్పుడైతే అధికారం వచ్చినప్పుడు స్వార్థపరంగా తమ పదవుల కోసం మాత్రమే పనిచేయడం స్టార్ట్ చేస్తున్నాయి. అందుకే మీ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనను దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు మా దగ్గర ఉన్నారని నిరుద్యోగుల పక్షాన ఉన్నారని వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు కూడా అదే స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రమాణాలు ఏంటి, కాంగ్రెస్ చేసిన ప్రమాణాలు ఏంటి, ఏవైతే నిరుద్యోగుల తరఫున వీళ్ళే డిమాండ్ చేశారు 1:100 అన్నది ఎవరు ఫస్ట్ బట్టి విక్రమార్క అసెంబ్లీలో అన్నాడా లేదా? అతనేమన్నాడు, మేము కూడా అతను అనేది ఇప్పుడు వాళ్ళకు గుర్తుకు రావడం లేదా? అంటే అధికారంలో రాసేసరికి మత్తులో మళ్ళీ మర్చిపోయారా? ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అన్నటువంటి 1:100 ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది ఫస్ట్. తర్వాత వాళ్ళే చెప్పారు ఏంటిది, గ్రూప్ 2లో పోస్టులు పెంచాలని డిమాండ్ చేసింది వాళ్ళు కేసీఆర్ను, కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి. ఎప్పుడు మరి మర్చిపోయారు? ఇప్పుడు గ్రూప్లో పోస్టులు లేవా? 10 years నుంచి ఖాళీ లేవా? ఏం చేస్తున్నారు మీరు? ఇంకొకటి అదేవిధంగా
గ్రూప్ 3 కూడా ఇంకొకటి గ్రూప్ 3 కూడా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. 10 ఇయర్స్ నుంచి ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు పోస్టులు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు పోస్టులు ఇచ్చాం గురుకుల మీద 30,000 ఫిల్అప్ చేసినామంటారు. ఇప్పటికీ పోస్టులు లేకుండా ఎంతోమంది ప్రైవేట్లో పనిచేసే వాళ్ళు అది ఆపేశారు. జాబ్లో వచ్చిన సంతోషంలో ఇది చేయలేకపోతున్నారు. ఎంతోమంది ఫ్యామిలీలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇవన్నీ అర్థం కావడం లేదా కాంగ్రెస్కి? ఇప్పుడు మేము ఇక్కడ మళ్ళీ సేమ్ మేము ఏమనుకున్నాం, నిరుద్యోగులు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకపోతే ఇంకా మాకు ధర్నా చక్కుతో పని లేదు, అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ పరిస్థితి. నేను ఇప్పుడు థర్డ్ టైం ప్రిలిమ్స్ రాసిన, థర్డ్ టైం. ఫస్ట్ టైం రాసిన ఇన్ఛార్జ్ కెన్ మెయింటైన్ ద సెకండ్ టైం రాసిన థర్డ్ టైం మెయింటైన్ చేయగలుగుతాం. ఎన్ని పరిస్థితులు ఉన్నాయి? ఎకనామిక్ క్రైసిస్, ఎన్ని లక్షల అప్పు, నాకు లక్షల అప్పులు. ఫస్ట్ ఇయర్ 1 year జాబ్ మానేసి ఇంట్లో కూర్చొని చదివితే ఎన్ని లక్షలు అప్పు అయింది. మళ్ళీ సెకండ్ టైము, మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైం. ఇప్పుడు కూడా ఇంకా మీరు ఏదైనా సర్టెన్ లేదు అంతే. ఇప్పుడు నేనంటే ఉన్నా అందరి పరిస్థితి అదే విధంగా ఉంటుందా? ఎంతోమందికి లీవ్స్ కూడా దొరకలేదు. అంటే మనం ఫస్ట్ చేసిన పర్ఫార్మెన్స్ సెకండ్ ఎగ్జామ్లో ఉంటుందా? సెకండ్ ఎగ్జామ్లో చేసిన పర్ఫార్మెన్స్ థర్డ్ ఎగ్జామ్లో ఉంటుందా? ఎన్ని కండిషన్స్లో ఒకటి మన కాన్సన్ట్రేషన్, మన ఎకనామిక్ కండిషన్స్, మనకు లీవ్స్ దొరకాలి. ఇవన్నీ కండిషన్స్ మెయింటైన్ చేసిన ఒకటి మాత్రం మీరు స్కోరు. ఇప్పుడు వీళ్ళు 1 అందరూ అనగచ్చు, ఎవరు టీఎస్పీహెచ్ చైర్మన్ అనొచ్చు మేము 1:100 మెన్షన్ చేయలేకపోయారు. కానీ అతని పరిస్థితి, మా నిరుద్యోగుల పరిస్థితి ఊహించుకోమని చెప్పాలి. అర్థమవుతుందా? ఎన్ని అప్పులతో ఒక అప్పుల మీద కూర్చొని, అప్పుల మీద కట్ట మీద కూర్చొని మేము ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. అర్థమవుతుందా? ఆ పరిస్థితి మెయింటైన్ అవుతుందా? ప్రతి అధికారి ఆ విధంగా ఆలోచించాలి. టీఎస్పీహెచ్ చైర్మన్ మహేందర్ రెడ్డికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, నిరుద్యోగులు 3 సంవత్సరాల నుండి అప్పులు చేసి చదువుతున్నారు. అర్థమవుతుందా? అప్పులు ఒక్కొక్కసారి అప్పులు కనిపిస్తాయి, ఇంకా ఈ జాబులు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళాలనిపిస్తుంది. దానివల్ల చాలామంది 1:100 ఎందుకు తీయాలనేది నేను 3 కారణాలు చెప్తా. ఒకటి, చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది నోటిఫికేషన్, మళ్ళీ వస్తుందని గ్యారెంటీ లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది అప్పుల ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఏ విధంగానైతే చదివినారో సెకండ్ టైం చదవలేకపోయారో, సెకండ్ టైం చదివింది అదేవిధంగా థర్డ్ టైం కూడా చదువుకోలేకపోయారు. అర్థమైంది? అదొకటి. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి ఎలక్షన్లో చాలామందికి లీవ్స్ ఇవ్వలేదు. చాలామంది ఇప్పుడు ఏంటంటే 10 ఏళ్ళ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం గ్రూప్ 1 కావాలని. నాకేంటంటే డిఎస్పీ కావాలని ఎప్పటి నుంచి ఉంది. అటువంటి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తాం? ప్రభుత్వాన్ని ఒకటి ఫస్ట్ డిమాండ్ ఖచ్చితంగా 1:100 తీయాలి, ఇట్ నో క్వశ్చన్. నెక్స్ట్ గ్రూప్ 2 పోస్టులు ఖచ్చితంగా 2000 పెంచాలి. అదేవిధంగా గ్రూప్ 3 కూడా పెంచాలి. వెంటనే ఏ పోస్టులు అయితే మీరు ఇప్పటి వరకు రిజల్ట్ ప్రకటించారో వాళ్ళందరికీ వెంటనే జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఇవి డిమాండ్స్ ఉన్నాయి. చేయకపోతే తెలుసు కదా, మేము అధికారాన్ని ఎప్పుడైనా కిందికి దిగుతాం. ఇంతకుముందు దించినాం, ఇప్పుడు దించడానికి మాత్రం అనుకోవచ్చు. కాంగ్రెస్ వచ్చింది మేము 5 ఏళ్ళు ఉంటాం అనుకోండి, మధ్యలో కూడా దించడానికి మా దగ్గర ఉన్నది పవర్. దట్ ఈస్ ద ఎట్లా ఇదే విధంగా చెప్తాం. మేము అడుగుతాం. మీరు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం, మా డిమాండ్స్ను మీరు నెరవేర్చడానికే మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పుడు మీరు మా యొక్క డిమాండ్స్ను నెరవేర్చినప్పుడు ఏ హక్కుతో మీరు ఉంటారు అధికారంలో? ఏ హక్కుతో మీరు కొనసాగుతారు? అది దానికి సమాధానం చెప్పాను. రేవంత్ రెడ్డికి చెప్పాను, కాంగ్రెస్కి చెప్పారు. ఏ అధికారంతో మీరు అధికారంలో కొనసాగుతారు? మా నిరుద్యోగుల యొక్క బాధతో మీరు వచ్చారు కదా, ఆ డిమాండ్ అడ్డం పెట్టుకొని వచ్చారు కదా. మరి ఇప్పుడు మాకే ఫిలప్ చేయనప్పుడు మీరు ఎందుకు అధికారం? మీకు ఇది ఈరోజు 1000 మంది ఉండేది లక్షల మందికి దాడుతుంది. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. చెప్పండి బ్రదర్, నిరుద్యోగ యువత ప్రభుత్వం పైన భారీ తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తాం. దేనివల్ల? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా తీవ్రత ఉన్నది, వ్యతిరేకత ఉన్నది నిరుద్యోగుల తరపున. ఎందుకంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాకముందుకు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము గత 6 నెలలు ప్రభుత్వం వచ్చిన కాంచెలు విన్నవించుకుంటున్నాం. మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదు. అప్పుడు నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ అధికారం రాకముందుకు మమ్మల్ని నిరుద్యోగులను వాడుకుని అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి నిరుద్యోగులు ముఖ్యమైన పాత్ర, అది ఎవరు కాదనలేదు. ఉమ్మడి నల్గొండ నుంచి చాలా మంది ఇంటింటికి తిరిగి వాళ్ళు ఓట్లు ఎమ్మెల్యే అడుకోకుండా నిరుద్యోగులు పోయి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి వేయండి ఇంటింటి ప్రచారం చేసినాం. మేము ఇంటింటి ప్రచారం చేసేసి ఓట్లు వేసి గెలిపించుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్నాం. రాహుల్ గాంధీ కూడా చెప్పినప్పుడు అశోక్ నగర్ వచ్చి మాట్లాడి నిరుద్యోగుల సమస్య తీరుస్తామని. ఇప్పటికీ అసలు ఇలా మా సమస్య పట్టించుకున్న నాదులు లేడే లేదు. వీళ్ళు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటారు. 30,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇచ్చారు? అవి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు ఫిల్అప్ చేసేసి అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు అంతే. వాళ్ళు కూడా ఇంకా ఉద్యోగాలను తీసుకోలేదు. గురుకులాలు రోడ్డు మీద ఉన్నారు. ఇంకా తెలంగాణలో ప్రతి నిరుద్యోగుడు రోడ్డు మీద ఉన్నాడు. అలాగే న్యాయం జరుగుతుందని ఇప్పటికీ న్యాయం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు జరగలేదు. జరుగుతాను ఆశించే లోపల అసలు మాకు ఏం జరగట్లేదు. ఇది ముచ్చట. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2-3 పోస్టులు పెంచాలి. చాలా మంది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకు అప్లికేషన్ ఛాన్స్ ఇవ్వాలి. పోస్టులు పెంచేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. జియో 46 ఇష్యూ అది బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఉన్నప్పుడు ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉంది. ఆ జియో 46 ఇష్యూస్ క్లియర్ చేయాలి. చేసేసి నిరుద్యోగుల సమస్యలు తీర్చాలి. మన ప్రధానమైన డిమాండ్ ఇది. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మాకు కావాల్సిన ఉద్యోగాలు, నిరుద్యోగాల సమస్యలు పరిష్కరించాలి అంతే.
ప్రభుత్వం అదే మీరు చెప్పాను, మీరు ఇచ్చిన సమస్యలే. సో మీరు ఇచ్చిన హామీలే, మీరు 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కాదు, జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి, నిరుద్యోగులను పట్టించుకోవాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, పోస్టులు ఎగ్జామ్స్ నిష్పక్షపాతంగా జరిగి అందరికీ న్యాయం అయ్యేలా చేయాలి. అది మా ప్రధానమైన డిమాండ్. వాస్తవానికి మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలన్న ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నప్పటి నుంచి 10 సంవత్సరాలుగా నీళ్ళ విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, ఎక్స్పెషల్గా నియామకాల విషయంలో కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పటికి 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మార్చి కేవలం నిరుద్యోగ యువకుల వల్లనే గవర్నమెంట్ మారింది. ఆ గవర్నమెంట్ మారినప్పటికీ ఏదైనా నిరుద్యోగుల సమస్య తీరుతుందేమో అని చెప్పేసి ఇన్ని రోజులుగా వెయిట్ చేసినాం. ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది, కొత్త నోటిఫికేషన్ లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళే చెప్పారు, మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో అమెండ్మెంట్ అంటే కొత్తగా యాడ్ చేయడం, పోస్టులు యాడ్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి వచ్చారు. ఇప్పుడు చూసుకుంటే మన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు చూసుకుంటే గ్రూప్ 2 పోస్టులు రిలీజ్ చేసి 2022లో రిలీజ్ చేసారు. అప్పటి నుంచి వెళ్ళి కొత్త బ్యాచ్లు రాలేదా? 2020లో డిగ్రీ అయిపోయిన వాళ్ళకు కొత్త అవకాశం ఇవ్వాలి కదా. మళ్ళీ వాళ్ళ ఇప్పుడు అవకాశం ఇవ్వకుండా ఇప్పుడే పోస్టులు ఆల్రెడీ అదే నోటిఫికేషన్తో కండక్ట్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి వాళ్ళు నష్టపోతారు. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారంటే ఎప్పుడు ఇస్తారో తెలియదు. అందుకని కొత్తగా నోటిఫికేషన్కి పోస్టులు యాడ్ చేసి మళ్ళీ ఇవ్వాలని మాకు ఒక వినేది. అట్నే పోస్టులు పెంచడం వల్ల ఇప్పుడు మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 మీరే పెంచుతామని చెప్పారు. ఇప్పటికి దాని మీద ఎలాంటి ఇష్యూ లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ మీద ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 అనే కాదు, వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మొన్న ఏమన్నారు, గవర్నమెంట్ వచ్చినప్పటి 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 6 నెలలు అవుతుంది, ఒక కొత్త నోటిఫికేషన్ లేదు. ఫస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి గురుకులాలో తీసుకున్నారు. గురుకుల వాళ్ళకు జస్ట్ కేవలం వాళ్ళకు 8,000 పోస్టులు ఫిలప్ చేసిరంటారు. 8,000లో అన్ని బ్యాక్లాగ్లో వెళ్ళాయి. ఓన్లీ 3,000 మందికి మాత్రమే ఇప్పుడు పోస్టులో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అంటే మిగతా 5,000 పోస్టులు బ్యాక్లాగ్ మిగులుతున్నాయి. అవి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా? అయ్యారు. రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చుంటే ఆ 5,000 మందికి కూడా బెనిఫిట్ జరిగేది. అలా దాంట్లో అన్యాయం జరిగింది. దాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 2 పెంచట్లేదు. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చెప్పేసి ఇప్పుడు ఈ ధర్నా చేస్తున్నారు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇలాంటి విషయాలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇది ఒకటే కాదు, ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 డిగ్రీ పోస్టులు కాకుండా నార్మల్గా టెక్నికల్ కోర్సులు ఉన్నాయి. ఏడబ్ల్యూ కానీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఇలా చూసుకుంటే కొన్ని డిపార్ట్మెంటల్ పోస్టులు అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఎంఎస్సీ జియాలజీ అని మీ ఎంఎస్సీ జియాలజీ అయిపోయింది. ఎంఎస్సీ జియాలజీలో మైన్స్ అండ్ జియాలజీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, మినిస్ట్రీ కూడా ఉంటుంది మైన్స్ అండ్ జియాలజీ అని. మైన్స్ అండ్ జియాలజీ నుంచి 2008లో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలేదు, ఒక పోస్ట్ రిలీజ్ చేయలేదు. దాని మీద ఇలాంటి ఇవరకు ఎన్నిసార్లు కలిసినా దాని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఎన్నిసార్లు పోయి కలిసినా పోస్టులు ఉన్నాయని చెప్తారు తప్ప ఇవరకు ఒక నోటిఫికేషన్ ఇస్తామన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అదొక్కటే కాదు, దాని ఇలాంటి టెక్నికల్ పోస్టులు ఉన్నాయి, చాలా పోస్టులు ఉన్నాయి, అలాంటి పోస్టులు ఇవ్వట్లేదు. అంతే డిఎస్సి పోస్టులు వాళ్ళే చెప్పారు, డిఎస్సి పోస్టులు పెంచుదామని చెప్పి. ఎంత పెంచారు? జస్ట్ 6,000 పోస్టులు పెంచి ఇప్పుడు మళ్ళీ చేస్తారు. మిగిలిన పోస్టులను అట్నే ఉంచుతారు. ఇది ఒక్క విషయంలోనే కాదు, యూనివర్సిటీకి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఫిలప్ చేయలేదు. ఇలాంటి చూసుకుంటే ప్రతి దాంట్లో ఉన్నది. వీళ్ళు వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నియమించుకున్నదే నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళ పేరు మీద వచ్చిన వాళ్ళు ఏదైనా కొత్త నోటిఫికేషన్ వేసిరంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ లేకుండా పాత అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్పి అంటే అలా అక్రమాలు అన్యాయం జరిగిందని చెప్పిన నోటిఫికేషన్లోనే మళ్ళీ అయ్యే కంటిన్యూ చేస్తుంది తప్ప ఎలాంటి చేంజెస్ రావట్లేదు. సో దాన్ని చేయాలని చెప్పేసి మీకు కోరుకుంటాను. చెప్పండి అన్న. ఇప్పుడు మనకున్న గవర్నమెంట్ వచ్చి 6 నెలలు 7 నెలలు అయిపోయింది అన్న. కానీ మనకు వచ్చిన 6 నెలలు 7 నెలలు అన్న 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి అన్న? 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? డిసెంబర్లో తీసుకోమన్నారు. 6 గ్యారెంటీలు కాదు, 7 నెలలు అయిందన్న. మన తెలంగాణ స్టేట్ ఎంత వరస్ట్ పొజిషన్లో ఉందంటే అన్న, మనకు ఒక హోమ్ మినిస్టర్ లేడు. శాంతి భద్రతలకి చాలా ప్రాబ్లం అవుతుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదన్న. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. ఒక మున్సిపల్ శాఖ మంత్రి లేడు. మనకు ఒక స్పోర్ట్స్ మినిస్టర్ లేడు. ఉన్న శాఖలన్నీ మైన్స్ మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టరు సీఎం రేవంత్ రెడ్డి గారు తన దగ్గరనే పెట్టుకొని 6 నెలలు అయినా సరే 7 నెలలు అయింది అయిపోయింది. గ్యారంటీలు అమలు కాలేదు. మనకు ఒక స్టేట్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోతే ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 మనకున్న వేకెన్సీస్ని పెంచుతా అన్నారు. ఇచ్చేదేమో ఇవ్వలేదు. 2 లక్షల జాబ్స్ అనేది కంప్లీట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే మాకు జాబ్స్ లేవు, మాకు నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఉన్న వాళ్ళకేమో
వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి జాబ్స్ అనేది ఇవ్వట్లేదన్న. ఎక్కడ పోతుందనేది నాకు అర్థమవుతలేదన్న. ఎంతసేపు ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని గుంజుకోవడం కాదన్న. అయ్యింది సరే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, గెలిచినారు. ఇప్పుడు మీరు వచ్చినారు కదన్న. మీరు వచ్చినప్పటి నుంచి మీరు ఏం చేశారు? జనాలు ఏం చేస్తున్నారు అన్న? 6 నెలలు అయిపోయినాయి అన్న. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలకి వెళ్ళి మీరు 6 గ్యారంటీలో మీరు ఏం చేస్తున్నారు అన్న? ఒక హోంమంత్రి లేకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎట్లుంటుంది అన్న? మీరు అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకుంటే జనాలు చాలా అవస్థలు పడుతున్నారు అన్న. ఇప్పుడు మీకు రీసెంట్గా చూసుకున్నట్టయితే కనుక మొన్న మీకు ఫ్రీ బస్ అనే దానివల్ల ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర బస్ కింద పడి చనిపోవడం జరిగింది. సో ఇంత ఫ్రీ బస్ పెట్టి బస్సుల సంఖ్య తక్కువ చేసి జనాలు ఫుల్ అయిపోతే జనాలు ఎలా అవుతారన్న? చిన్న పిల్ల అన్న, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి బస్ కింద పడి చనిపోయిందన్న. మనకు అసలు ఏమవుతుందని చెప్తున్నానా? ఇప్పుడు ఇక్కడ ఉన్న పోస్టులు కానీ మనకి వేకెన్సీస్ కానీ ఎప్పుడు పెంచుతారు? మీకు ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్ కోడ్లు అయిపోయినాయి. మీకు టైం దొరకట్లేదు, ఇంకా టైం దొరకట్లేదు అన్న గవర్నమెంట్కి. సో ఇప్పుడు మనకి జనాలు ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలన్న? ఇప్పుడు మీకు రైతు బంధు కోసమేమో ఇంకా ఆగస్టు అంటాడు, రైతు భరోసా అంటే ఆగస్టు అంటే అప్పటి ముహూర్తాలు ఉన్నాయా అన్న? మీరు ఎంతసేపు తెలంగాణ లోగో చేంజ్ చేయడము, దాన్ని ఇప్పుడు పాట పాడిపీయడము, ఈ లోగోలు దీనికి దానికి పెట్టేదాని బదులు మీరు పథకాలను అమలు చేయండి అన్న. ఇప్పుడు పక్కన ఉన్న చిన్న ఎగ్జాంపుల్ చూడండి అన్న. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే ఫస్ట్ సంతకం పెన్షన్ల మీద పెట్టారు. గెలవంగానే 4-5 రోజులకే 4,016 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఇక్కడ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా 2,016 రూపాయలే వస్తున్నాయి. ఇంకోటి ఇప్పుడు మనకు ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయిన CMRF చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ చెక్కులు రెడీగా ఉండి ఉట్టి కేసీఆర్ గారి ఫోటో ఉండడం, దానివల్ల కేసీఆర్ గారి ఫోటో ఉండడం వల్ల ఇంకా చెక్కులు ఇస్తలేదు. ఓకే అండి, ఫోటో ఇవ్వకపోతే మీ ఫోటోలు వేసి ఇవ్వండి కదా, అప్లికేషన్స్ పెట్టుకొని చెక్కులు రెడీగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళనే సంతోషిస్తారన్నా. నిరుద్యోగులు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రభుత్వం పైన? అంటే ఇప్పటివరకు 6 నెలలు పూర్తయింది, ఇచ్చే హామీలు ఏవి కూడా నిరుద్యోగులకు నెరవేర్చలేదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అన్న? ఇప్పుడు నిరుద్యోగ వృత్తి లేదు. ఇప్పుడు గ్రూప్ 2లో గ్రూప్ 3లో 2,000 పోస్టులు 3,000 పోస్టులు పెంచాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. 6 నెలలు అయిపోయినాయి అన్న, 7 నెలలు అయిపోయినాయి. సరే ఎలక్షన్ కోడ్ లేదు, సరే ఎలక్షన్ కోడ్ అన్నారు, ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయినాయి, ఎలక్షన్ కోడ్ లేదు. ఇంకా ఎన్ని కోడ్లు అయిపోయిన తర్వాత కూడా మీరు ఇప్పుడు ఇంకా ఏం చేయాలో అని ఆలోచిస్తే ఇంకా మీరు ఏం చేస్తున్నట్టు అన్న? ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు జనాలకు ఇస్తారు అన్న? ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ హాస్టళ్లలో ఉండి చదువుకుంటా తినకుండా చేయకుండా ఉన్న దాంట్లో ఉంటే ఎప్పుడు వాళ్ళకి పెంచుతారన్న? ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? వాళ్ళు ఎప్పుడు పని చేసుకోవాలి? వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి? సో ఇది మాత్రం కరెక్ట్ కాదన్న. తొందరలోనే జనాలకు అర్థమైపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ 6 నెలల్లోనే ఫెయిల్ అయిందని చెప్పి అనిపిస్తుంది అన్న నాకైతే. చెప్పండి బ్రదర్, ఇలా ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు, దేనికోసమే డిమాండ్స్ అండి? అయితే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులందరూ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఇక్కడ రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన గ్రూప్ 2 అని గ్రూప్ 3 పోస్టులు కానీ, గ్రూప్ 1 పోస్టులు కానీ, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం ఏమన్నదంటే, మేము రాగానే మొట్టమొదటిగా ఈ పోస్టులు అన్నిటి ఎక్స్టెండ్ చేస్తాము, దాని తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ సొయ్యి లేకుండా ప్రభుత్వం ఫామ్ అయ్యి దాదాపు 6 నెలలు 7 నెలలు గడుస్తున్నా సరే, దాదాపు డిసెంబర్లో ఫామ్ అయిన గవర్నమెంట్ ఇది 6 నెలలు కావస్తున్నా సరే దీని మీద ఎలాంటి మాట్లాడడం జరగలేదు. ఆ రోజు విద్యార్థుల పట్ల ఎక్కడైతే టీఎస్పీఎస్సీ దగ్గర ధర్నా చేయడం జరిగిందో ఆ రోజు బల్మూరి వెంకట గారు కానీ, కోదండరామ్ సార్ కానీ, మళ్ళీ అద్దంకి దయాకర్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి సానుభూతి తెలిపి ఆ రోజు మహా యజ్ఞంలాగా ఆ రోజు అంత పెద్ద మూమెంట్ జరిగితే ఆ రోజు ప్రభుత్వం దిగొచ్చి టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి వీళ్ళ పాత్ర వీళ్ళు పోషించారు. కానీ ఈ ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తే మళ్ళీ దాన్ని ఒక రుచి చూడాల్సి వస్తుంది తప్పకుండా. అయితే ప్రధాన ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్కి 1:100లో సెలెక్ట్ చేయమంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే 2011లో చివరిసారిగా గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. సో 2011 అంటే ఇది 2024 ఆల్మోస్ట్ దగ్గర 14 ఏళ్ళు కావస్తుంది. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళందరికీ పోస్టులు పెంచి ఇన్ని 14 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి పోస్టులు పెంచి వీళ్ళని 1:100లో సెలెక్ట్ చేయాలని ఒక డిమాండ్ అయితే, గ్రూప్ 2కి 2,000 వరకు ఇప్పుడు 700 చిల్లర ఉన్నాయన్నమాట, దాన్ని కాస్త 2,000 వరకు పెంచమని, గ్రూప్ 3 1,300 ఉన్నాయి వాటిని కాస్త 3,000 వరకు పెంచాలని, వాటన్నిటికీ సంబంధించిన ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ ఆల్రెడీ తెలిపిందనమాట. సో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు రేపు క్యాబినెట్ మీటింగ్ రేపు ఉంది, రేపు సాయంత్రం 4 ఎప్పుడు సెక్రటరీలో క్యాబినెట్ మీటింగ్ ఉంది. సో దాంట్లో సత్వరం దాని మీద మొట్టమొదటిగా దాని మీద నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్పి విద్యార్థులందరి తరఫున కోరుకుంటున్నాం. లేదంటే వీళ్ళకి చావు రేవు బతుకు సంబంధించిన విషయం కాబట్టి వీళ్ళు ఎక్కడికి పోరు. వీళ్ళు అవసరమైతే మళ్ళీ వచ్చి కూర్చుంటారు, అవసరమైతే సెక్రటరీ దగ్గర కూడా వస్తారు వీళ్ళందరూ కలిసి. సో అంతవరకు తెచ్చుకోకుండా ముందే
సమయస్ఫూర్తిగా ప్రవర్తించి కావాల్సిన విధంగా ప్రవర్తిస్తే ఆ పోస్టులు పెంచి ఆ ఎగ్జామ్స్ని ఇంకోటి గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏమైనా అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చిందనమాట. అందరూ ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కామన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ని తెచ్చి ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో పడేశారు. మళ్ళీ గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది మళ్ళీ నవంబర్లో ఉందన్నమాట. సో ఇవన్నీ కన్ఫ్యూజింగ్ ఒక ఎగ్జామ్కి మధ్యలో 2 నెలలు మినిమం గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి అదే విధానాన్ని ఇప్పుడు ఎందుకు అనుసరిస్తున్నారు మళ్ళీ తిరిగి? అలాంటిది కాకుండా ఎందుకు మాట తప్పాల్సిన అవసరం వస్తుంది? సో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి మధ్యలో పెద్ద గ్యాప్ లేకపోయినా పర్లేదు, కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో మాత్రం గ్రూప్ 2ని తీసేసి పోస్టులు పెంచి డిసెంబర్లో కానీ అవసరమైతే జనవరిలో కానీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సిందని మా డిమాండ్. ఈరోజు అది నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాము. రేపు క్యాబినెట్లో దీనికి సంబంధించిన నిర్ణయం మీరు తీసుకోవాలి. ఏదో ఒకటి మాకు రేపటి రోజు తెలియకపోతే మళ్ళీ తగిన చర్యలు ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలో విద్యార్థులు ఆలోచించి మళ్ళీ ప్రకటిస్తారన్నమాట. చెప్పండి బ్రదర్, డిమాండ్స్ ఏంటి? సార్ మేము మొదటిగా మాకు 5 డిమాండ్లు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఇప్పుడు గ్రూప్ 1 ఉంది కదా, దాన్ని 1:100 చేయాలి. అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచి దాన్ని అంటే గ్రూప్ 2ని 1000 పోస్టులు, అదే గ్రూప్ 3ని 2000 పోస్టులు పెంచి కొద్దిగా మనకు డిసెంబర్లో ఎక్స్టెండ్ చేస్తే మేము కొద్దిగా చదువుకొని వీలు ఉంటుంది. గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి కొత్తగా వేసింది ఏం లేదు. వాళ్ళు పోస్టులు పెంచి వేస్తే మాకు కొద్దిగా న్యాయం చేసినట్టు ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి ఇట్లా న్యాయం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే జియో నెంబర్ 46 ఇట్లా రద్దు చేయాలి, దానివల్ల ఇలా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే టెట్ నార్మలైజ్ చేస్తే దానివల్ల ఇట్లా చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ఇంకోటి 5వ డిమాండ్ ఏంటంటే మనకు రీసెంట్గా జాబులు ఇచ్చిన వాళ్ళకు ఆర్డర్ కాపీ ఇస్తే వాళ్ళకి ఇట్లా ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయన్నమాట. రేవంత్ రెడ్డికి మేము ఒకటే సవాల్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 మేము చేసిన డిమాండ్లు ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ ప్రభుత్వం మా నిరుద్యోగుల వల్ల వచ్చింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇదే మా యొక్క డిమాండ్ అనమాట. దీన్ని చేయకపోతే మేము ఖచ్చితంగా టీఎస్పీసీ ముట్టడిస్తామని కోరుతున్నాం. నమ్మకం కోల్పోతా ఉన్నారా ప్రభుత్వం పైన? అంటే 6 నెలలు పూర్తిగా వస్తుంది, మీకు ఇచ్చే హామీలు ఏ ఒక్కటి కూడా అమలుగా నేపథ్యంగా అనిపిస్తాం. ఖచ్చితంగా అన్న, ఇది ఖచ్చితంగా ఆల్రెడీ 6 నెలలు గడిచిపోయింది. 6 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు, అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఖచ్చితంగా దీనిలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే సవాల్ చేస్తున్నాం, బట్టి విక్రమార్క అదేవిధంగా ఎట్లయితే మాట్లాడారో 1:100 అని ఈసారి వీళ్ళు మీరు ఖచ్చితంగా 1:100 ఇస్తే అందరికి న్యాయం చేసినట్టు ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టార్ట్ చేస్తారు. వచ్చే స్థానిక ఎన్నికలలో ఇట్లా మేము ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా ఉంటాము. మీరు మా డిమాండ్ ఖచ్చితంగా ఒప్పుకోవాలని కోరుకుంటున్నాం. చెప్పనా ఏం జరుగుతుంది? అలా నిరుద్యోగ యువత ప్రభుత్వం పైన వ్యతిరేకత పూర్తి స్థాయిలో తీసుకొస్తా ఉంది. ఇచ్చిన హామీలు ఏంది, మీరు పడుతున్న ఇబ్బందులు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థి నిరుద్యోగులను రెచ్చగొట్టి విద్యార్థులతోని మా నిరుద్యోగులతో తెలంగాణ నిరుద్యోగులను బస్ యాత్రలు పెట్టించి మా తెలంగాణ నిరుద్యోగులు రోడ్లు ఎక్కేలా టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ధర్నాలు చేసేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మా నిరుద్యోగుల పక్షాన మాట్లాడట్లే, ఈరోజు మా నిరుద్యోగుల గురించి ఆలోచించట్లే. ఈరోజు నిరుద్యోగులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు రాబోయే రోజుల్లో తరిమి కొట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు ముట్టడిస్తాం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మంత్రులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండేది రాబోయే రోజుల్లో అని ఇందిరా పార్క్ వేదికగా ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఇంత భారీగా ధర్నాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మొన్న ఒక నిరుద్యోగ యువత చిన్నారెడ్డి కాళ్ళ మీద పడ్డట్టు చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఈరోజు నిరుద్యోగులపై గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి, మెగా డిఎస్ వేయండి. గ్రూప్ 1 1:100 ప్రకారం ఏదైతే బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షి చెప్పిండో దాని ప్రకారం పోయి మీరు చెప్పిన హామీలే కదని చెప్పేసి మేము పోయి వేడుకుంటే కాళ్ళ మీద పడే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులకు కాళ్ళ మీద పడ్డా సరే కానీ ఈరోజు మా పక్షాన మాట్లాడట్లే, కాళ్ళ మీద పడ్డా సరే కానీ వేడుకుంటున్నా సరే కానీ ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఈరోజు మా పక్షాన మాట్లాడట్లే అన్న. ఈరోజు మేము పోస్టులు పెట్టమంటున్నాం, ఈరోజు నోటిఫికేషన్ వేయమంటున్నాం. నీ ప్రభుత్వం వచ్చి నుండి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఏదైతే టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి హయాంలో 30,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేస్తే నేను ఇచ్చిన మందికి పుట్టిన బిడ్డలు నా పిల్లలు అని చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ. నువ్వు నోటిఫికేషన్ చేసినావా, నువ్వు ఎగ్జామ్ పెట్టినావా, ఈరోజు నువ్వు రిజల్ట్ అనేది ఇచ్చినావా? ఇవ్వలే. నువ్వు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు, నువ్వు ఎక్కడ రిజల్ట్ ఇచ్చినావు చూపెట్టమని రేవంత్ రెడ్డి గారికి ఆర్టీఐ అడిగినా సరే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందన్న. ఈరోజు నిరుద్యోగులతో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డును కానీ ఈరోజు జిల్లా వ్యాప్తంగా కానీ తిరిగే పరిస్థితి ఉందని తెలియజేస్తున్నా. గత ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మంత్రులు మాట్లాడారు. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? దీని వెనక ఏముందో?
గత ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. ఈరోజు నువ్వే కదా ముఖ్యమంత్రి ఉన్నావు. గత ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి ఈరోజు నీ అధికారులతో చెప్పించుకో డాటా. కేసీఆర్ గారిలో 9.5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు నిరుద్యోగులు భర్తీ చేసిందో అది కనుక్కోండి. ఇవన్నీ ప్రభుత్వం వచ్చి నుండి ఇంతవరకు నువ్వు నిరుద్యోగులతో చర్చలు పెట్టినావా? ఇంతవరకు నువ్వు నిరుద్యోగుల సమస్యల పట్ల మాట్లాడినావా? ఇప్పటి వరకు గడిచిన 6 నెలల కాలంలో ఈరోజు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ అని చేసినావా? ఈరోజు రోడ్లు ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. ఏదైతే తెలంగాణ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నీకోసం కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని చెప్పేసి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి కొట్లాడితే ఈరోజు మమ్మల్ని రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నోటిఫికేషన్లు అడుగుతాం, మేము డబ్బులు అడగట్లే, ఈరోజు మేము కోట్ల రూపాయలు అడగట్లే, ఈరోజు మేము కాంట్రాక్ట్లు అడగట్లే, మేము నామినేటెడ్ పోస్టులు అడగట్లే, మేము ఈరోజు ఎమ్మెల్సీ పదవులు అడగట్లే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము పోస్టులు అడుగుతాం. మేము ఈరోజు నోటిఫికేషన్ ఏమంటున్నాం, మీరు నోటిఫికేషన్ చేస్తే మా బతుకులు మారుతాయని అంటున్నాం. ఈరోజు మా అమ్మ నాన్న ఇంటికాడికి వెళ్ళి ఈరోజు లక్షలు పెట్టి ఈరోజు అశోక్ నగర్ కానీ అమీర్పేట కానీ కోచింగ్ సెంటర్లో చదివిస్తే ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇంకెన్ని రోజులు లైబ్రరీ చుట్టూ తిరగమంటారు, ఇంకెన్ని రోజులు ఉద్యమాలు చేయమంటారు అని ఎవరైనా ఇందిరా పార్క్ వేదిక ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. అంటే నిజంగా ఏరికోరు తెచ్చుకున్న ప్రభుత్వం పైన 6 నెలల లోపలనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? దేశంలో ఒక ప్రభుత్వం వచ్చిందంటే 5 లేదా 6 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది. కానీ దేశంలోనే మనం చూసుకున్నట్టయితే మన దేశంలో ఒక ప్రభుత్వం మీద 6 నెలల కాలంలో వ్యతిరేకత వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ, లుచ్చా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనకు ఉన్నది ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి. ఎందుకంటే ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా ఈరోజు గత ప్రభుత్వానికి 9 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది. 2 లక్షల జాబ్లు వేసినా సరే కానీ 9 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వచ్చింది గత ప్రభుత్వానికి. నీ ప్రభుత్వానికి 6 నెలల కాలంలో గడిచిన 6 నెలల్లోనే నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వముందుకే ఈరోజు వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు విద్యార్థుల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు, విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఏమని ఉంటే నామినేటెడ్ పోస్టుల గురించి, ఎమ్మెల్సీ పదవుల గురించి, కాంట్రాక్ట్ల గురించి, కాళేశ్వరం మళ్ళీ రీడిజైన్ పేరుతో మళ్ళీ 1,00,000 కోట్లు కేటాయించాలని చెప్పేసి ఈరోజు కాంట్రాక్ట్ల పేరుతో రీడిజైన్ల పేరుతో కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పేసి తప్ప వీళ్ళ ఆలోచన ఈరోజు డబ్బు సంపాదన మీద ఉన్నది తప్ప వీళ్ళ ఆలోచన ల్యాండ్ భూ కబ్జాల మీద ఉన్నది, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మీద ఉన్నది తప్ప వీళ్ళ ఆలోచన ఈరోజు నిరుద్యోగుల మీద, విద్యార్థుల మీద లేదని నేను తెలియజేస్తున్నాను. నిరుద్యోగుల ప్రభుత్వం ఇది, విద్యార్థుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంటాడు కదా రేవంత్ రెడ్డి. ఆ విధంగా కనిపిస్తలేదంటారు మరి? అవును, కనిపిస్తలేదన్న. నిరుద్యోగుల ప్రభుత్వం ఎక్కడిది, పేదల ప్రభుత్వం ఎక్కడిది? నిరుద్యోగుల ప్రభుత్వం అయితే నువ్వు ఉద్యోగాలు వేయాలి, పేదల ప్రభుత్వం అయితే నువ్వు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఈరోజు నువ్వు నిరుద్యోగ వైపు లేవు, పేదల వైపు లేవు, తెలంగాణ రాష్ట్రాన్నే పట్టించుకుంటలేవు. నువ్వు ఈరోజు రాహుల్ గాంధీ కొమ్ము కాస్తున్నావు, అటు బీజేపీ కొమ్ము కాస్తున్నావు, నరేంద్ర మోడీ కొమ్ము కాస్తున్నావు. నిజంగా నువ్వు నిరుద్యోగుల పక్షాన ఉంటే, నిజంగా నువ్వు తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పక్షాన ఉంటే 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే ఇంత పేపర్ లీక్ అయింది. ఒకటే సెంటర్లో 6 మందికి వచ్చింది 720 మార్కులు. రాష్ట్రంలో, దేశంలో ఎప్పుడు లేని విధంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులు రావడం జరిగింది. నీట్ పేపర్ అనేది బీహార్లో లీక్ అయింది. ఇంతవరకు దాని మీద ఎందుకు స్పందించాలి? ఒక ప్రతిపక్ష పాత్ర, దేశంలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు దాని మీద ఎలాంటి స్పందించలే అని అడుగుతున్నాను. పట్ల ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే మంచిగా ఉంటే, రెస్పాన్సిబుల్గా ఉంటే ఈ రోజు నేను మీతో మాట్లాడే అవసరం నాకు వచ్చేది కాదు. ఈ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించే అవసరం నాకు లేదు. నా తోటి మిత్రులందరూ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిరు, వాళ్ళకి అవసరం ఉండదు. దీన్ని బట్టి క్లియర్గా చెప్పొచ్చు, వాళ్ళు నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు కానీ, హామీలు కానీ మినిమం చేయాల్సిన న్యాయం కూడా చేయట్లేదు అనేది వెరీ క్లియర్. ఇక్కడ ఇది గవర్నమెంట్ గ్రహిస్తే గవర్నమెంట్కి మంచిది, గ్రహించలేదా ఇవి తప్పవు. మీకు ఏం చెప్తారమ్మా అంటే ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వము గతంలో ఇంతమంది మీరు చెప్పినట్టుగానే మేమే తెచ్చుకున్నాము నిరుద్యోగుల కోసం అన్నారు. అలాంటి ప్రభుత్వం ఎందుకు ఇలా? అలాంటి ప్రభుత్వం అసలు నిజంగా చెప్పాలంటే ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన అని ఫీల్ అవుతున్నాం ఈరోజు మేము. అలాంటి ప్రభుత్వం తెచ్చుకున్నాము అని అంటే తెచ్చుకున్నందుకు బాధపడుతున్నాం. మేము ఎంత నరకం అనుభవించాలో అంత నరకం అనుభవిస్తున్నాం. సరే పోనీ అది పక్కన పెట్టినా నిరుద్యోగులు అనేటోళ్ళు ఈరోజు ఎట్లా మిగిలిపోయారంటే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ముందు నిరుద్యోగుల వల్ల మేము గెలిచినామని చెప్పుకోవడానికి, మా వల్ల మమ్మల్ని వెనక మేము నిరుద్యోగుల పట్ల ఉన్నాం, మా వెనక నిరుద్యోగులు ఉన్నారని చెప్పుకొని పదవులు తెచ్చుకోవడానికి తప్ప దేనికి పనికి రాకుండా పోయారు నిరుద్యోగులు. ఎందుకు స్పందించట్లేదు అంటే ఒకవైపు ప్రజావాణి వేయరు, సీఎం ఆఫీస్ దగ్గర వేయరు, అదేవిధంగా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టిర్రు, ఎన్నో నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పట్ల. ఎందుకు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉంటుంది ఈ ప్రభుత్వం? ఎందుకు అంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఒకటి అయి ఉండొచ్చు అండి, మ్యాటర్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోవట్లేదు అనుకోవడానికి 50% ఛాన్స్. ఎందుకంటే రోజు ఆయన ఇంటి ముందు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి.
అప్పుడన్నా ఆయనకి వెలగాల్సింది. అరే వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అని చూడాల్సింది. అట్లా చూడలే. ఇక్కడ నుంచి జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. కానీ ఎట్లా వెళ్తుంది ఏం కాదు. ఆవారగాళ్ళు చిల్లరగాళ్ళు చేసే పని ఇదంతా మీరు పట్టించుకోకండి, అంత బాగానే ఉంది. అంటే వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ఉన్న నిజమైన సమస్య ఇది అని చెప్పట్లేదు ఎవరు. ఎంతసేపు ఇంకా ఎన్ని రోజులు అడుక్కుంటూ బతకాలండి మేము? ఎన్ని రోజులు అడుక్కోవాలి చెప్పండి? ఇప్పుడు కొంచెం అంటే కొంచెమన్నా చిత్తశుద్ధి నువ్వు చూపించకపోతే ఇయ్యాల కాకపోతే ఇంకో 5 సంవత్సరాల కన్నా నువ్వు ఎలక్షన్స్కి రావాల్సిందే కదా. అయ్యాల కూడా మేము బతికే ఉంటాం, అయ్యాల కూడా మాకు ఓటు ఉంటుంది. ఆ రోజు మేము తిరగబడితే నీ పరిస్థితి ఏంది? అంటే నువ్వు ఓట్ల కోసం ఎందుకు వాడుకుంటున్నావు? మేము నువ్వు రూపాయి హామీలు ఇస్తే రూపాయికి రూపాయి చేయమని మేము అడగట్లే, పావులంతు చేయపోని. ఇప్పటికిప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలలో ఒక్కటంటే ఒక్కటి పరిష్కారం కాలేదండి. ఒక్కటి నువ్వు చేసినా చెప్పు, ఒక్కటి చూపి నువ్వు మాకు చేసింది. నేను డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎందుకంటే ఆయననే స్వయంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రెస్ మీట్లు పెడితే వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడినోడు ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు? అవసరం లేదా? 30,000 ఉద్యోగాలు ఎవడిచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? అపాయింట్మెంట్లు ఆర్డర్లు ఇవ్వగానే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు రేవంత్ రెడ్డి గారు. ఇంత భారీ బహిరంగ సభలు పెట్టి అపాయింట్మెంట్లు ఆర్డర్లు ఇచ్చినావు. పోనీ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చినావా? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, పోస్టింగ్ ఇచ్చినావా? అది కూడా చేతగాలే నీకు. మళ్ళీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధాలు ఎందుకు చెప్పుకుంటున్నావు? నువ్వు తిప్పి కొడితే 6 నెలల్లో మాకు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చింది 60 పోస్టులు మాత్రమే, అంతకు మించి ఒక్కటి కూడా ఎక్కువ రాలే. నువ్వు అనుకోవచ్చు ఇలా 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని మీడియా ముందు డబ్బా కొట్టుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఊర్లలో కొంచెం చదువుకొని వాళ్ళు నమ్ముతారేమో. మేము కాదు, మేము హౌలగాలం కాదు, మాకు తెలుసు. ఇన్ని రోజులు మేము కామ్గా ఉన్నాం, సర్లే చేస్తాడు టైం ఇద్దాం అని కామ్గా ఉన్నాం. 6 నెలలు అయిపోయింది, ఇంకెన్నడూ నువ్వు చేసేది? 6 నెలల్లో నువ్వు కొంచెం కూడా చేంజ్ కానప్పుడు ముందు చేంజ్ చేస్తావు, మాకు న్యాయం చేస్తావు. నువ్వు ఎట్లా నమ్మాలి? నమ్మే ప్రసక్తే లేదు. ఈరోజు నువ్వు మా డిమాండ్లు మాత్రం తీర్చాల్సిందే. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రభుత్వం నుంచి అసలు మేము గత 15 రోజుల నుంచి మా తోటి ఆస్పిరెంట్స్ వెళ్ళడము, కలవడము, అయ్యా మా సమస్య ఇది అని చెప్పడము, మేము సీఎం దృష్టికి తీసుకెళ్తామని మాట్లాడినారు. కానీ అసలు ఒక్కడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలే. ఎప్పుడు మాట్లాడారు మీడియా ముందు? హరీష్ రావు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో ఆ రోజు అందరు బయటకు వచ్చి ఒకరి తర్వాత ఒకరు గాంధీ భవన్లో మైక్ల ముందు ఒర్లుతున్నాడు ఒక్కొక్కడు. కానీ మేము ఇది చేస్తామని ఇప్పటికి కూడా చెప్పట్లేదు. అంటే నిరుద్యోగులందరూ బీఆర్ఎస్ సైడ్ పోతారండి భయమా? నువ్వు ఇట్లనే చేస్తే బరాబర్ పోతాం బీఆర్ఎస్ మాకు సపోర్ట్ వస్తుంది, వాళ్ళ వెనకగా మేము ఉద్యమానికి శ్రీకారం చుడతాం. నువ్వు ఇవాళ ఆ రోజు నేను చెప్తున్నా, బల్మూరి వెంకట అనే మనిషి మేము లాస్ట్ టైం ధర్నా ప్రొటెస్ట్ చేసినప్పుడు ఎవరు విలువకున్నా వచ్చి నువ్వు ముందు కూర్చున్నాడువి. ఇవాళ నేను బొట్టు పెట్టి పిలవాలనా? నీకు సమస్య తెలియదా? ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, ప్రతి సమస్య తెలుసు. ఇన్వాల్వ్ అవ్వడమే కాక ప్రతి సమస్య రేవంత్ రెడ్డికి చెప్పిన ఆయన. రేవంత్ రెడ్డికి ప్రతి సమస్య తెలుసు, బల్మూరికి ప్రతి సమస్య తెలుసు. ఇవాళ ఎందుకు తెలియనట్టు ఎందుకు దులిపేసుకుంటున్నారు? ఎందుకు అనంటే ఇన్ని రోజులు ఏం చెప్పుకున్నారండి వాళ్ళు? నిరుద్యోగులు మా వెనకాల ఉన్నారు, మేము ఎట్లా చెప్తే అట్లా వింటామని చెప్పుకొని పదవులు తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, ఎంపీలని, రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, రియాజ్కి, బల్మూరి వెంకట్కి నువ్వేం చూసి పదవులు ఇచ్చారు? మీరు వాళ్ళ వెనకాల మేము ఉన్నామని మా బలం చూసి నువ్వు పదవులు ఇచ్చినావు కదా. మరి ఈరోజు ఎందుకు మాట్లాడతలేవు? వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసము ఏం కాదు, అంత సవ్యంగానే ఉంది, అందరు మనం చెప్పినట్టే వింటారు, నేను మేనేజ్ చేస్తా, నీ పదవి కాపాడుకో కోసం నువ్వు చేస్తున్నావు. మీ ఇద్దరు పదవులు ఇంపార్టెంటా? ఇన్ని లక్షల మంది జీవితాలు ఇంపార్టెంటా? రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి మీరు. ఇది ఇప్పుడు అర్థమవుతుందమ్మా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా ఏంటి అంటే, గతంలో ఇదే అది ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల గ్రూప్ పోస్టులు పెంచిపిస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పినాడు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మీకు క్లియర్గా అర్థమైంది. క్లియర్గా మామూలుగా కాదు అసలు. ఇంకా చేస్తాడనే నమ్మకం కూడా పోతుంది రోజు రోజుకి. ఆయన చాలా క్లియర్గా చూపెట్టిండు. ఆయన మేము అర్థం చేసుకోవడం, మా ఆలోచన ప్రకారం పోవడంగా చూపెట్టిండు. నేను ప్రతిపక్షంలో ఉంటే ఇట్లా ఉంటా, పాలక పక్షంలో ఉంటే ఇట్లా ఉంటా అని చూపించిండు. కాంగ్రెస్ రావాలి, మార్పు వస్తుంది అని అన్నది. ఏదయ్యా మార్పు? ఎక్కడొచ్చింది మార్పు? నిరుద్యోగుల సమస్యలలో ఒక్కటంటే ఒక్క మార్పు లేదండి, ఒక్క మార్పు లేదు. ఏం చేసినావు నువ్వు 6 నెలల నుంచి? ఏమనంటే బల్మూరి వెంకట్ అంటే నీ కోర్టు కేసులు అన్ని సాల్వ్ చేసినామంటాడు. ఇవాళ నువ్వు కోర్టు కేసులో నువ్వు గవర్నమెంట్ వచ్చినాక సాల్వ్ చేసినావు అంటే నువ్వు న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా? న్యాయ వ్యవస్థ అనేది ఇండిపెండెంట్. నువ్వు కాకపోతే బీజేపీ కాకపోతే బీఆర్ఎస్ కాకపోతే బీఎస్పీ, ఎవరు వచ్చినా కోర్టు చేసే పని కోర్టు చేస్తుంది. కోర్టుకి పార్టీలతో సంబంధం లేదు కదా. ఏ రకంగా నువ్వు సాల్వ్ చేసినా అని మాట్లాడుతున్నావు? అదే బీఆర్ఎస్ వచ్చినా చేస్తానే హామీలే ఇచ్చింది మాకు. సరే చేస్తుందా చేయదా అదంతా మాకు అనవసరం. నువ్వు ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చిండు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేవు. ఎందుకు నెరవేర్చట్లేవు? అవసరం లేదా? ఈరోజు మేము మీకు నెక్స్ట్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి, అందులో కూడా చూసుకోవచ్చు. మేము మాకు చూసుకోవాలన్నంత ఉంటే మేము అక్కడ కూడా చూసుకుంటాం మీ సంగతి.
నిరుద్యోగుల ప్రభుత్వం ఇది అని చెప్తా ఉంటారు కదా మరి రేవంత్ రెడ్డి కూడా. మరి ఇంత ఘనంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతా ఉన్నారు, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి అలాంటి నిరుద్యోగులు ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? నిరుద్యోగుల ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకుంటే నిరుద్యోగులు సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి ఇదే ఎక్కువ. అంటే ఇట్లా ఏవో బిస్కెట్లు వేసినట్టు మీరు మీ వల్ల మేము వచ్చినాం చెప్పుకోవడానికే పరిమితమైనరు తప్ప ఇదే నిరుద్యోగులకి న్యాయం చేయడానికి వాళ్ళకి మనసు వస్తలేదా లేకపోతే ఏం అడ్డొస్తుంది అనేది మాకు అర్థం కాదు. నిజంగానే మీకు మేజర్ బ్లాక్స్ ఏమన్నా ఉంటే మా డిమాండ్స్ తీర్చడానికి చెప్పండి. ఆ బ్లాక్స్ ఏంటో చెప్పండి. మీరు మా ముందుకు వచ్చి మాట్లాడండి. మమ్మల్ని కొంతమందిని పిలుచుకొని మాట్లాడండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ ఇంటికి పిలుచుకొని మాట్లాడినావు కదా, ఈ రోజు ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? నీ ఇంటికి 10 మందిని తీసుకొని పోయినాడు ఇక్కడ నుంచి ఒక ఆయన. మరి ఇవాళ ఎందుకు తీసుకోపోతలేడు? ఆయన తీసుకోపోతలేడా? నువ్వు పర్మిషన్ ఇస్తలేవో మాట్లాడడానికి? క్లియర్గా అనిపిస్తుంది. నువ్వు మాట్లాడాలనుకున్న వాడివైతే గురుకుల వాళ్ళతో ఎప్పుడో మాట్లాడుతుంటివి, కానీ ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? పదవి వచ్చింది అయిపోయి ఇంకా వీళ్ళతో నాకేం పని అన్నట్టు వ్యవహరిస్తుంది. నిరుద్యోగులు అనేటోళ్ళు కేవలం పేరుకి వాడుకోవడానికే పరిమితమైనండి ఈరోజు. ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఈ విషయంలో మారాల్సిందే. అవును ఇదే మిత్రులు అప్పుడు మేము బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మేము అప్పుడు కూడా రిక్వెస్టింగ్ వేలోనే వెళ్ళినాం, రిక్వెస్ట్ చేసినాం. దాన్ని ఎట్లా క్రిటిసైజ్ చేశారు మీరు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళు దొరల కాళ్ళ మీద పడితేనే పనులు అయితే అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడతలే? ఈ రోజు కూడా మీ కాళ్ళ మీద కూడా పడాల్సి వస్తుంది కదా. మరి మిమ్మల్ని ఏమనాలి? మేము రాజులా? మీరు రెడ్డి రాజులా? మీరు ఏమని చూపించుకోవడానికి మీరు ఇదంతా చేసేది? అది కరెక్ట్ పద్ధతి కానే కాదు. మీరు విమర్శించినప్పుడు దాని బాధ ఏంటో తెలుసు. మళ్ళీ అట్లాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటేనే ప్రజలందరూ నీ వెనకాల ఉంటాం, నిరుద్యోగులందరూ నీ వెనకాల ఉంటారు. కాదు నా ఇష్టం వచ్చినట్టు పోతా అంటే నీకు కూడా ఎవరికి పట్టాల్సిన ఎప్పుడు పట్టాలి? కర్మ ఆల్వేస్ రిటర్న్స్ బ్యాక్. నీ కర్మ నీకు ఖచ్చితంగా వెనకకు తగులుతుంది. మా మేజర్ డిమాండ్స్ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలండి. పక్కా పెంచాల్సిందే. ఇది మేము అక్కడ పోస్టులు లేకపోతే మేము అడగడం ధర్మం కాదు. పోస్టులు ఉన్నాయి పెంచమని అడగడం ధర్మమే కదా. ఎవరినైనా ఇప్పుడు ధర్మం కాదంటే మరి వచ్చి చెప్పండి ధర్మం కాదు, మీరు అడిగే తప్పు, అది కరెక్ట్ కాదని మాట్లాడండి. అట్లా కూడా మాట్లాడతలే కదా. సో మీరు గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 1 1:100 చేయాలి. ఎందుకు 1:100 చేయాలి? ఇప్పుడు మీకు లీగల్ ఇష్యూస్ గుర్తొస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లీగల్ ఇష్యూస్ గుర్తు రాలేదా మీకు? ఆ రోజు కూడా ఇదే మనుషులు మాట్లాడిరు. ఆ రోజు మాట్లాడిన మనుషులు ఇవాళ కాదు కూడదని ఎట్లా మాట్లాడతారు? అడ్డగోలుగా వచ్చి గాంధీ భవన్లో మైక్ల ముందు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఉంటే మా నిజంగా రెస్పాన్సిబుల్గా ఉంటే ఇది కాదు ఇది అని క్లియర్గా సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేయండి. అయ్యేది ఉంటే అవుతుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. అంతేగాని అడ్డగోలుగా మాట్లాడు సగం నాలెడ్జ్ కాదు వచ్చి మాట్లాడేది నాకు అర్థం కాదు. అది ఒకటి. డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు, అది గాలికి పోయింది. ఆ గురుకుల ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయలే, అవి గాలికి వదిలేసిరు. ఈ సమస్యలన్నీ మీరు పరిష్కరించాల్సింది. ఇవాళ కాకపోయినా రేపైనా మీరు పరిష్కరించాలి. పరిష్కరించేంత వరకు మేము వదిలిపెట్టాం. తర్వాత కార్యాచరణ రోజుకొకటి పుట్టుకొస్తుందండి. ఇప్పటికిప్పుడు మేము రోడ్ మ్యాప్ వేసుకొని పోయిన వాళ్ళం కాదు. ఎప్పుడైనా మాకు ఏ రకంగా నిరసన తెలుపగలుగుతామో ఆ రకంగానే మేము నిరసన తెలుపుతాం తప్ప మేము లా అండ్ ఆర్డర్కి అగెయిన్స్ట్గా ఏ రోజు మేము పోయి చేయలేదు. లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ని మీరు డిస్టర్బ్ చేసిరు, మీరు వచ్చి రెచ్చగొట్టి డిస్టర్బ్ చేసిరు లా అండ్ ఆర్డర్ని తప్ప స్టూడెంట్స్ ఎవ్వరూ డిస్టర్బ్ చేయలే. అందరూ రెస్పాన్సిబుల్. ఇంకొకటి ఇవంతా చూసిన తర్వాత రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని తెర మీదకి తీసుకొస్తుంది అంటే ఇదంతా కోచింగ్ మాఫియా చేపిస్తుంది అని మాట్లాడతారు. అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆ రోజు రెచ్చగొడితే ఆ రోజు కోచింగ్ మాఫియా అవ్వలేదా? ఈ రోజు కోచింగ్ మాఫియా అవుతుంది. నేను అందుకే క్లియర్గా చెప్తున్నా, ఇది ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు చేపించింది కాదు, కోచింగ్ మాఫియా చేపించింది కాదు. ప్రతి ఒక్క నిరుద్యోగిని అడగండి మీరు. ప్రతి ఒక్క నిరుద్యోగి స్వచ్ఛందంగా వచ్చి ఎవరి క్వశ్చన్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ, మాకు ఇచ్చిన డిమాండ్స్ని నెరవేర్చుకోవడం మా రెస్పాన్సిబిలిటీ అనుకొని ముందుకు వచ్చిన వాళ్ళు తప్ప ఎవరో ప్రేరేపిస్తే ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాదు. ఇది మీరు గమనించాలి. ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు నిరుద్యోగ యువత. దేనికోసం? ప్రభుత్వం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అన్నారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 6 నెలలు అయింది. ఇప్పటి వరకు స్టిల్ ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిందా? గత ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేసిన నోటిఫికేషన్ చూపించి దాన్ని కొంచెం అటు ఇటు మార్పు చేసి నిరుద్యోగులను మభ్యపెడదామని ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు ఉద్యోగం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చిందని నువ్వు భావిస్తున్నావా? ఇవాళ నిరుద్యోగులను వాడుకొని తీర్మార్మలన కానీ బల్మూరు వెంకట కానీ ఎమ్మెల్సీ పదవిలో కూర్చొని కనీసం ఇవాళ నిరుద్యోగులకు సపోర్ట్ చేయకుండా ఇవాళ పోయి పదవులలో కూర్చొని ఆఫీసులలో కూర్చొని సెటిల్మెంట్లు దందాలు చేసుకుంటున్నారు. ఇవాళ నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడట్లేరు? నిరుద్యోగులను రోడ్ల మీద వదిలేసినారు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము,
గ్రూప్ 1 ఎగ్జామ్ని మెయిన్స్ ఎగ్జామ్లో 1:100 ఇవ్వాలా, గ్రూప్ 2 ఎగ్జామ్ని 2000కి పెంచాలా, గ్రూప్ 3ని 3000కి పెంచాలని డిమాండ్ చేస్తాము. ఇది కనుక ఈ డిమాండ్ని తీసుకొని నిరుద్యోగులను ఆదుకోకపోతే టీఎస్పీఎస్ని ముట్టడిస్తాం. అవసరమైతే సెక్రటేరియట్ కాదు సీఎం రేవంత్ రెడ్డి నీ ఇల్లు ముట్టడిస్తామని కూడా తెలియజేస్తున్నాం. మేము సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడానికి అంత అవసరం ఏమొచ్చింది నిరుద్యోగ యువతకి? ఏరుకోరు తెచ్చుకున్నారు మీరే కదా ప్రభుత్వాన్ని. అన్న అదే కదా అన్న, మేము చేసిన తప్పే అది. ఇప్పుడు నిరుద్యోగులు అందరూ కూడా అదే బాధపడతారు. నమ్మించి మమ్మల్ని తడిబట్ట వేటి గొంతు కోసేసినారు. మేము ఏదైతే మా అందరికి మాట ఇచ్చి మెగా డిఎస్సిలో 25,000 ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పినారు. ఇవాళ 7,000 ఉద్యోగాలే భర్తీ చేస్తున్నారు. వాళ్ళే చెప్పినారు 25,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, కానీ ఇవాళ 7,000 ఉద్యోగాలకి పరిమితమైన కూడా చెప్తున్నారు. ఇవాళ ఒక్క నాయకుడు కూడా, ఒక్క మినిస్టర్ కూడా దీని గురించి స్పందించలేరు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని వాళ్ళే మాట ఇచ్చినారు, మా అందరికి కూడా చెప్పినారు. కానీ ఇవాళ బట్టి విక్రమార్క ఏం మాట్లాడుతున్నాడు? నిరుద్యోగ వృత్తి మేము ఇస్తామని కూడా ఎక్కడ చెప్పలే అని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పినాడు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి. ఇవాళ దేని గురించి కూడా మాట్లాడతలేదు. జియో నెంబర్ 46 వల్ల చాలా మందికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎప్పటికెళ్ళి ఫైట్ చేస్తారు. ఈ ప్రభుత్వం రాగానే మారుస్తామని చెప్పినారు, దాని గురించి కూడా స్పందిస్తలేరు ఇక్కడ కూడా. కాబట్టి గట్టిగా మేము అందరం కూడా నిరుద్యోగులం. ఇవాళ కొన్ని 100 మంది ఉన్నాము, రేపు పొద్దున 1000 మంది 1,00,000 మంది కంపల్సరీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం కూడా. అది గతంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడు, వాళ్ళ సొంత ఇంట్లోకి ఉద్యోగాలు ఇచ్చుకుంటుండు, తెలంగాణ యువతను గాలికి వదిలేసిరు, తెలంగాణను ఆగం చేసిరు అని చెప్పి మాట్లాడిన ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు వీరు అధికార పక్షంలో ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు గాలికి వదిలేసినారు? అదే చెప్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం మీద కుటుంబ పాలన అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం కుటుంబ పాలనే వస్తుంది. ఇప్పుడు ఎవరు కూడా కొడుకు ఎమ్మెల్యేనే ఉన్నాడు, పక్కన ఇంకొక ఆయన ఎంపీ ఉన్నాడు. ఇలా చూసుకుంటే అంటే వాళ్ళ నాయకులకు ఉద్యోగాలు కల్పించుకుంటున్నారే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ విద్యార్థిని కూడా పట్టించుకోవట్లేదు. కనీసం మేము పోతే నాయకులు కూడా ఎవరు కలవట్లేరు. మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఇంతకుముందేమో వాళ్ళంతా వాళ్ళే మా దగ్గరికి వచ్చారు. ఇలా ప్రభుత్వం ఏర్పడంగానే ఎవరు కూడా ఇక్కడ రావట్లేరు. కనీసం మా క్వశ్చన్ మేము పోయి అడిగితే కూడా మాకు రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేరు వాళ్ళు. లేదు మేము రిలీజ్ చేస్తాము అని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ప్రకారం కనీసం 25,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు భర్తీ చేస్తలేరు. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగం భరిస్తాను. 6 నెలలు అయిందన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఎక్కడ వచ్చింది ఇంతవరకు? సగం ఉద్యోగాలు కాదు, దాంట్లో 25% ఉద్యోగాలు కూడా రావట్లేవు కదా అన్న. మాకు సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు కావాలి వాడికి, కనీసం దాంట్లో 25% కూడా కాలేదన్న. ఇవాళ మమ్మల్ని నెట్టేయటం ముంచేసి రోడ్ల మీద వదిలేస్తున్నారు. కనీసం కొంతమంది విద్యార్థులు రెంట్లు కట్టుకొని ఇక్కడ చదువుకొని పుస్తకాలు పట్టుకొని పురుగుల్లాగా చదువుకుంటారన్న. కష్టపడి ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ జీవితం బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయొచ్చనే ఉద్దేశంతో. కానీ ఈ ప్రభుత్వము విద్యార్థులతో ఆడుకుంటుంది, విద్యార్థులను నాశనం చేస్తుంది వాళ్ళ జీవితాలను. ప్రభుత్వం అదే చెప్తున్నాం మన టీఎస్పీఎస్సీ బోర్డు ముట్టడిస్తాము, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడిస్తాము, మంత్రులు ఇల్లు అందరూ కూడా ముట్టడిస్తాము. ఎందుకంటే ఉద్యోగాలు ఇమీడియట్గా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము నిరుద్యోగుల తరఫున. నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్తా ఉంది కదా, మరి ఇంత భారీ ఎత్తున ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముంది అన్న? వాళ్ళకి ఇవన్నీ కళ్ళకి తెలుస్తుంది, రిపోర్ట్ అన్నీ పోతూనే ఉంటాయి. కానీ పైనకి మాత్రం ప్రజలను మభ్యపెట్టాలా అంటే విద్యార్థి లోకం ఒక్కటే ఆగం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం పైన విద్యార్థి లోకం చాలా క్వశ్చన్ చేసి చాలా నెగిటివ్ క్రియేట్ చేసింది. కానీ మీరు వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందేమో అనుకున్నాము, కానీ న్యాయం కాదు కదా, వాళ్ళకైనా ఎక్కువ న్యాయం మాకు ఇప్పుడు జరుగుతుంది అన్న. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 100% ఎక్కువ న్యాయం జరుగుతుంది. కనీసం కలిసి మాట్లాడే సిచ్యువేషన్ లేదు. ఎక్కడ పోయినా బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ ఆంగన అయిపోయిందా? తీన్మారం వల్ల ఎక్కడ పోయినా నువ్వు మీడియా ముందు నిరుద్యోగులు మించుకొని మాట్లాడినావు కదా. మొన్న నిరుద్యోగులు నీ దగ్గర కలవడానికి వస్తే ఏమన్నావు నువ్వు? నేను కలవలేడు అన్న. కనీసం నిరుద్యోగులు పోతే కనీసం దాని గురించి మాట్లాడతాడు తీన్మారం వల్ల. ప్రజా గొంతుక లేదు, తొక్కలేదు, ఏం లేదు, అన్ని ఉట్టి మాట లేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ సీట్ ఎక్కింది కదా, ఆయనకు ఉద్యోగం వచ్చింది కదా, కథం అయిపోయినట్టే. క్యూ న్యూస్ అంటే క్వశ్చన్ న్యూస్ కాదు, కాంగ్రెస్ న్యూస్. అది ప్రజల గురించి మాట్లాడే గొంతు కాదు అది. ఓన్లీ కేవలం ఆయన వ్యక్తిగత అవసరం కోసం మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంని ఇలా అధికారం తీసుకురావాలని పెట్టుకున్న ఛానల్ అది. అలాంటిది మళ్ళీ తిన్వారం వల్ల ఎందుకు గెలిపించుకున్నారు మీరు? నిరుద్యోగులు పట్టభద్రులు అయ్యండి. అదే అన్న, మేము అదే చెప్తున్నాం కదా అన్న. ఇప్పుడు సడన్గా ఏదో కొంతమంది డబ్బులు ఇచ్చి మభ్యపెట్టో ఏదో చేసుకొని బెదిరించినారు కొంతమందికి. మేము తీన్మారం మల్లన్న వ్యక్తి గెలిస్తేనే ఇవాళ మళ్ళీ ఉద్యోగాలు వేస్తామని చెప్పినాడు. లేకపోతే విద్యార్థులు అంత సీనే లేదు, ఏసీ అంత సీను. తీన్మారం అధికార పార్టీ ఉన్నది. మేము గతం పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, మేము ఉద్యోగాలు ఇక్కడ రాష్ట్రంలో 100% ఇస్తాము అని హామీ ఇచ్చి మీరు కనుక ఇవ్వకపోతే మీరు మళ్ళీ జీవితం మొత్తం నాశనం అవుతుందని బెదిరించి కొంతమందికి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి ఇవాళ ఓట్లు వేయించుకొని ఇవాళ సీట్ మీద కూర్చుండు. కనీసం ఒక్కరోజైనా మాట్లాడుతున్నా. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది ఇక్కడ. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కడే హెచ్చరిస్తున్నా, ఇది కనుక మీరు రిలీజ్ చేయకపోతే ఈ ఉద్యోగాలు మరో తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఏర్పడబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో.
చెప్పండి బ్రదర్, ఇవాళ ధర్నా చౌక్లో భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఏం కావాలి, మీ డిమాండ్స్ ఏంటి? గత ప్రభుత్వంలో ఎన్నైతే ఉద్యోగాలు ఇచ్చిందో కేసీఆర్ గారి ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వము అందులో దాదాపు ఒక 10% జాబులు కూడా ఇచ్చేటట్టు లేదు. ఇంతకు ఎలక్షన్ కంటే ముందు నిరుద్యోగులకి 2 లక్షల జాబులు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా వెంకట్ బల్మూరు ఎమ్మెల్సీ ఈరోజు పదవి తీసుకొని పదవి అనుభవిస్తుండు. అంతేగాని ఒక్కసారైనా సరే నిరుద్యోగుల గురించి వచ్చి 6 నెలల్లో మాట్లాడిండా? అంతేకాకుండా మన తీన్మార్ మల్లన్న జియో 46 వాళ్ళని యూజ్ చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా ప్రభుత్వం వైపు వ్యతిరేకత తీసుకొచ్చిండు. ఆ జియో 46 వాళ్ళు ఎవరైతే జియో 46 బాధితులు ఉన్నారో ఈరోజు వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నిన్న రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లా గ్రూప్ 1 500 జాబులు ఇచ్చిరు, గ్రూప్ 2 700 జాబులు ఇచ్చిరు, గ్రూప్ 3 1300 జాబులు ఇచ్చిరు. ఈ జాబులు అనేటివి ఇప్పుడున్న నిరుద్యోగులకి సరిపోవు. గ్రూప్ 1 అనేది 1:100కి పెంచాలి, గ్రూప్ 2 అనేది 2000కి పెంచాలి జాబ్లు, గ్రూప్ 3 అనేది 3000కి పెంచాలి. అలాగే మెగా డిఎస్సి అప్పుడు పాత ప్రభుత్వం ఇచ్చినట్టు 5000 జాబులు ఇచ్చిర్రు, ఇంకో 6000 జాబులు పెంచి 11000 జాబులు చేసిరు. అంతేకాకుండా 25000 డిఎస్సి జాబులు ఖాళీ ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెగా డిఎస్సి నిరుద్యోగులతోని వాళ్ళు ధర్నా చేయించారు. 25000 జాబులు ఉన్నాయన్నారు కదా, అందులోకి వెళ్ళి సగం 50% జాబులు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డిక్లేర్ చేయలేదు. కాబట్టి మేము నిరుద్యోగులు అందరం కలిసి 3వ దశ ఉద్యమం చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ రోజు తెలంగాణ కోసం నిరుద్యోగులు ఎలాగైతే కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిడో ఈరోజు మళ్ళీ వాళ్ళే నిరుద్యోగులు వందల సంఖ్యల వేల సంఖ్యల రేపు లక్షల సంఖ్యల 3వ దశ ఉద్యమం అనేది ప్రారంభం అవుతుంది. రేవంత్ రెడ్డి నీ సీటు ఉడుతుంది, నీ సీటే కాదు నిరుద్యోగులకి ఏవైతే మీరు ప్రామిస్లు చేసిరో ఆ ప్రామిస్లు మీరు నెరవేర్చుకోకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ని నిరుద్యోగులు దింపడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చి 6 నెలలే అవుతా ఉంది కదా, ప్రభుత్వానికి కూడా కొంచెం టైం ఇవ్వాలని చెప్తా ఉన్నారు కదా, ఎందుకు ఇంత పూర్తి స్థాయిలో ఇంత వ్యతిరేకత తీసుకుంటారు అన్న? హామీలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి తెలియదా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 2 లక్షల జాబులు ఇస్తాను ఎట్లా అంటారు? తెలియదు అన్నారా? తెలియదు అన్నారు కదా అన్న. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి ఓట్లేసి సాయం చేసినప్పుడు వాళ్ళు ప్రజలకు ఇచ్చిన మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేయకపోతే మేము నిరుద్యోగులము వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి ఇల్లుని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఒకవేళ భర్తీ చేయకపోతే ఇల్లుని ముట్టడిస్తా అంటున్నారు. మీరు కాకుండా చాలా మంది వివిధ రకాల ఉద్యోగులు ఏవైతే నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి దగ్గరికి వెళ్తుంది అనుకుంటున్నారా, లేకపోతే వెళ్ళలేదు? కొంతమంది చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంశం వెళ్ళట్లేదు. ప్రతి ఒక్కటి వారి ఆధీనంలోనే అవుతుంది అన్న, వారి ఆధ్వర్యంలోనే అవుతుంది. ఆయనకు తెలియకుండా ఏం జరగదు. మాట ఇచ్చింది ఎవరన్న, హామీలు ఇచ్చింది ఎవరు? ఆయననే కదా. అప్పుడు ప్రియాంక గాంధీ వచ్చి నిరుద్యోగులకి 3000 వృత్తి ఇస్తా అని చెప్పింది. అప్పుడు వచ్చి హామీ ఇచ్చిన ఆమె ఇప్పుడు ఎక్కడ పోయింది? బట్టి విక్రమార్క నువ్వు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, అదే మేము అడిగితే మళ్ళీ మేమెప్పుడు అన్నామన్నావు. కాబట్టి నిరుద్యోగుల పట్ల చిన్న చూపు చూడొచ్చు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం.